ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురం గ్రామం. మా చర్చి జీసస్ గాస్పల్ చర్చి అన్నారం. నేను పుట్టింది పెరిగింది పినపాక మండలం ఏడుల బయ్యారం గ్రామంలో పుట్టింది పెరిగింది అంత అక్కడనే. మన చిన్నతనం నుండి నేను ఎలాంటి భక్తి జీవితంలో ఎదిగాను, మరి ఆ భక్తి జీవితంలో నుంచి దేవుడు నన్ను ఎలా కాపాడాడు, మరి ఆయనే నిజమైన దేవుడని ఎలా నేను నమ్ముకోవడానికి కృప చూపించాడు, నా జీవితంలో దేవుణ్ణి నమ్ముకోకముందు నా జీవితం ఎలా ఉంది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎలా ఉంది అనే దాన్ని సాక్ష్య రూపంలో మీతో పంచుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈరోజు నాకు సహాయం చేశారు. నేను రక్షించబడింది 2012వ సంవత్సరంలో నేను దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంతకుముందు నా జీవితం ఎలా ఉంది, నా జీవితంలో ఎటువంటి నేను ఒక వ్యర్థమైన జీవితాన్ని నేను జీవించాను అనేది ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నా సాక్ష్యం 2 భాగాలుగా ఉంటుంది. దేవుడిని నమ్ముకోకముందు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. దయచేసి మీరందరూ ఆలకించాలి. నేను చెప్పే సాక్ష్యం నా సాక్ష్యం దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. నాది ఏడుల బయ్యారం గ్రామం, పినపాక మండలం. నేను పుట్టింది పెరిగింది ఏడుల బయ్యారం గ్రామంలోనే. మా నాన్న పేరు రాము, నా పేరు సమ్మయ్య, మా అమ్మ పేరు మార్తమ్మ, మా చెల్లి పేరు ప్రమీల. అయితే మా ఇంట్లో ఎంతమంది అయితే ఏ పేర్లతో అయితే పిలువబడుతున్నామో ఆయా పేర్లతో మా ఇంట్లో ఫొటోస్ ఉండేవి. మా నాన్న పేరు రాము అయితే రాములు వారి ఫోటో ఉండేది. అదేవిధంగా మా చెల్లె పేరు ప్రమీల అయితే పెద్దమ్మ ఫోటో ఉండేది. అదేవిధంగా నా పేరు సమ్మయ్య అంటే సమ్మక్క సారలక్క ఫోటోలు ఉండేవి. మా నాన్న చిన్నతనం నుండి మేము పుట్టినప్పటి నుంచి కూడా మా నాన్న ఎలాంటి భక్తి జీవితాన్ని చేస్తున్నాడు, ఎట్లాంటి భక్తి జీవితాన్ని చేస్తున్నాడు అనేది మేము చూస్తూ ఎదిగాం. అదేవిధంగా మా నాన్న ఉదయాన్నే లేగటం, మరి తలదీపార స్నానం చేసి వచ్చేసి ప్రతి గురువారం మరి ఒక దేవుడికి, మరి ప్రతి శుక్రవారం ఒక దేవుడికి అన్నట్టు అలా మా ఇంట్లో ఏ వాటినైతే మేము కొలిసేవారమో ఆయా రోజులలో మా నాన్న భక్తి జీవితాన్ని చేస్తూ వచ్చేవాడు. మా నాన్నను చూస్తూ మా నాన్న ఎటువంటి భక్తి జీవితాన్ని అయితే చేశాడో అంతకు రెట్టింపు భక్తి నేను చేయాలనే ఒక ఆలోచన వచ్చేసి మా నాన్న చేసిన దానికంటే రెట్టింపు భక్తిని నేను చేయాలని మా నాన్న కంటే ముందుగానే లేచి నేను మా నాన్న చేసే భక్తి జీవితానికంటే రెట్టింపు భక్తి, ప్రతిరోజు దీపారాధన చేసేవాడిని, ప్రతిరోజు మరి అగరబస్తులు వెలిగించేవాడిని, ప్రతిరోజు ఏమీ పూజించుకోకుండా అక్కడ నిలబడి ఆ ఫొటోస్కి దండం పెట్టుకోకుండా పచ్చి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ నేను ముట్టేవాడిని కాదు. అలాంటి భక్తి జీవితంలో ఎదుగుతూ వచ్చాను. అలాగే దాదాపు ఒక 5 years నా 6వ తరగతి అయిపోయే వరకు 6వ తరగతి అయిపోయే వరకు నేను ఏడుల బయ్యారం గ్రామంలోనే చదువుకున్నాను. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ మనుగూరులో 1 year 7th class చదివాను. అలాగే పాల్వంచలో టీడీపీ సెంటర్లో హాస్టల్ ఉంటుంది, ఎస్సీ హాస్టల్లో నేను 10th వరకు కంప్లీట్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 10th class అయిపోయి నా ఇంటర్ క్లాస్ అయిపోయే వరకు కూడా నా నుదుటిన బొట్టు కానీ నా మెడపై బొట్టు కానీ నేను తీసిన వాడని కాదు. ప్రతిరోజు నేను బొట్టు పెట్టుకొని ఎంతమంది ఎవరేమనుకున్నా ఆ బొట్టు చెరపకోకుండా అలాగనే నేను భక్తి జీవితాన్ని చేస్తూ రెట్టింపు, మా నాన్న ఒక వంతు భక్తి చేస్తే నేను దానికి రెట్టింపు భక్తిని, 2 భక్తిని చేయాలనే ఒక పట్టుదలతో మా నాన్నకు మించిన భక్తిని నేను చేస్తూ ఉండేవాడిని. మరి నా 10th అయిపోయే వరకు కూడా మా నాన్న 10th అయిపోవడం, మా నాన్న మరణించడం జరిగింది. మా నాన్న చేసిన భక్తి జీవితంలోనే నేను ఇంకా లోతుగా వెళ్ళాలని చెప్పేసి నేను ఉపవాసాలు ఉండడం మొదలుపెట్టాను. మా నాన్న ఎలాగైతే భక్తి జీవితాన్ని చేశాడో దానికి రెట్టింపుగా నాకు తెలిసినంత వరకు ఎంతమంది అయితే
దేవుళ్ళు ఉన్నారో ఆయా రోజులను బట్టి సోమవారం ఒకరని, మంగళవారం ఒక దేవుడని, బుధవారం ఒక దేవుడని, గురువారం ఒక దేవుడని, శుక్రవారం ఒక దేవుడని, శనివారం ఒక దేవుడని, ఆదివారం ఒక దేవుడని చెప్పేసి ఇలా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా నేను ప్రతిరోజు పొద్దున్నే లేచి నేను పూజించి దీపారాధన చేసేంతవరకు పచ్చి మంచినీళ్ళు కానీ కనీసం ఆహారాన్ని కూడా తీసుకునేవాడిని కాదు. ఎందుకనంటే మా నాన్న అటువంటి భక్తి జీవితాన్ని చేశాడు. దానిని మా నాన్న ఎలాగైతే చేశాడో అలాంటి భక్తి జీవితంలో నేను వెళ్ళాలని, మా నాన్నకి రెట్టింపు భక్తి చేయాలని చెప్పేసి నేను మా నాన్న కంటే రెట్టింపు భక్తిని చేయాలని నేను అనుకొని ఎక్కువ ఆతృత కలిగి ఉండేవాడిని. ఆ రీతిగా నేను నా భక్తి జీవితంలో వెళ్తూ నేను అనేకమైన విధాలుగా రెట్టింపు భక్తిని చేయాలని చెప్పేసి నేను ఆలోచించుకుంటూ ఇంకా ఎక్కడ ఏ టెంపుల్ కనబడితే ఆ టెంపుల్ కాడ పోవటం, మరి అక్కడ చెప్పులు విడిసేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవడం, ఏది కనబడని, ఎక్కడ ఏ టెంపుల్ కనపడిని, చెట్టు కింద ఒక రాయి కనిపించినా, లేకపోతే ఒక పుట్ట కనిపించినా, ఒక టెంపుల్ కనిపించినా, ఏది కనిపించినా నేను అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకునే స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. ఏది ఎవరేమనుకున్నా, ఏది ఏమైనా కానీ అటువంటి భక్తి జీవితంలోనికి నేను చాలా డీప్ అయిన భక్తి జీవితంలోనికి వెళ్ళాను. మా ఊర్లోనే ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ కాడికి నేను ప్రతిరోజు వెళ్ళి మరి అక్కడ నేను పూజించడం, ప్రతిరోజు ఆ టెంపుల్ కాడ ఇంట్లో పూజ చేసేది కాకోకుండా నేను ప్రతిరోజు ఆ టెంపుల్ కాడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి మరి అక్కడ నేను అనేకమైన అక్కడ ఒకరు ఉండేవారు. అక్కడ వారేం చేసేవారనంటే అక్కడికి కొంతమంది బాలేని వారు వస్తే వారికి అక్కడ ఏం చేసేవారనంటే ఒక తెల్ల దారపు రీలు తీసుకొని వచ్చేసి ఆ తెల్ల దారపు రీలుకి మధ్యలో ఆ వ్యక్తి పేరు పెట్టి అటు ఇటు అక్కడ ఎవరైతే దేవుళ్ళు, ఎంతమంది అయితే దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళని పేర్లు పెట్టేసి అటు ఇటు ముళ్ళేసేసి అక్కడ వాటిని పెట్టి పూజించేవారు. అటువంటి ఒక దుర్లభమైన జీవితంలోనికి అది నేను చూస్తూ నా జీవితాన్ని ఎలా నేను తయారు చేసుకున్నానంటే అక్కడ చేస్తూ అక్కడ ఎవరైతే వస్తున్నారో అక్కడికి వారందరికీ చేస్తున్నవి అక్కడ బాగుపడుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు అక్కడ చేసే ప్రతి పూజను కూడా నా కళ్ళకు ఇంపైనదిగా, నా కళ్ళకు చాలా సంతోషకరమైనదిగా నేను అనుకునేవాడిని. దాన్ని ఎలాగైనా నేను నేర్చుకోవాలని ఒక తలంపు ఉన్నప్పుడు అక్కడున్న వ్యక్తి నాతో అన్నాడు కదా, ఏమన్నానంటే ఇది నువ్వు నేర్చుకుంటావా అని. అయితే నేను ఆతృతత కలిగి ఉండటం వల్ల నేనేం చేస్తున్నానో, నా జీవితం ఎటుపోతుందో, నేను ఎలాంటి జీవితంలోనికి వెళ్ళిపోతున్నానో తెలియకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పక్క నుండి ఇలా చేయాలి, ఇలా ముళ్ళు వేయాలని చెప్పేసినప్పుడు నేను ఆ టెంపుల్ కాడుండి వారు చెప్పేది చూసుకుంటూ ఆ ముళ్ళు వేసుకుంటూ నేను అక్కడ వాటిని పడేసేవాడిని. అటువంటి భక్తి జీవితంలో ఎలాంటి దౌర్లభమైన భక్తి జీవితం అంటే నాది, ఎక్కడ ఎవరు ఏది కనిపించినా నేను అక్కడ వెంటనే లొంగిపోయి అక్కడ నేను నమస్కారం పెట్టి పూజించేవాడిని. ప్రతిరోజు దీపారాధన చేసేవాడిని, తలకి నేను స్నానం చేసేవాడిని. నేను ఎంత భక్తి జీవితాన్ని చేసేవాడిని అని అంటే నాలో భక్తి ఇంకా రోజు రోజుకి ఒక పైశాసికత్వం అని అంటారు కదా, అంటే నేను మనిషిలా కంటే నేను వేరే ఒక వ్యక్తిలా అనుకోని చెప్పేసి నేను నా జీవితాన్ని ముందుకు వెళ్తూ అదే భక్తి జీవితంలో చాలా దారుణమైన స్థితిలోనికి నేను వెళ్ళిపోవడం జరిగింది. అలా నేను ఉంటున్న పరిస్థితులలో మరి ఒకరోజు ఏం జరిగిందనంటే మా అక్క వాళ్ళ భర్త అనుకోకుండా ఒకరోజు చనిపోవడం, అతని సమాధి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు అతని సమాధి పెట్టెని నేను మొయ్యడం జరిగింది. అలా ఆ సమాధి పెట్టెని నేను మోస్తున్నప్పుడు ఏం జరిగిందనంటే అతని సమాధి పెట్టెని ఎప్పుడైతే మోయడం మొదలుపెట్టానో అనుకోకుండా నా భుజమంతా బరువెక్కిపోయి చాలా నేను తట్టుకోలేనంత నొప్పి వచ్చింది భుజమంతా. ఆ బాధని నేను తట్టుకోలేక నా భుజాన్ని వేరే అతనికి ఇచ్చేశాను. ఆ రోజు నుంచి నా ఒంట్లో బాగుండడం లేదు. దాదాపు అది 2010 సంవత్సరం అనుకుంటా. 2010 సంవత్సరం
ఆ రోజు నుంచి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాకలా ఒంట్లో బాగుండేది కాదు, కంటికి నిద్ర పట్టేది కాదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి నాది. చాలా కంటి మీద కునుకుండేది కాదు. నేను అలా కొద్ది రోజులు తిరుగుతూ ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితి. మరి నేను ఏం చేయాలి, ఇంట్లోకి వెళ్తేనో ఇంట్లో సమాధానం ఉండేది కాదు. నాకు మా అమ్మకి ఇంట్లో ఉన్న వారందరికీ గొడవలు అవుతూ ఉండేవి. ప్రతిరోజు ఏదో ఒక దాని మీద గొడవలు అవుతూ ఉండే, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఈ ఊర్లో ఉంటే నాకు ఒంట్లో బాగుండడం లేదు, కంటి మీద నిద్ర రావడం లేదు, పడుకుంటే ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులలో నా జీవితాన్ని అలాగే గడుపుతూ వస్తున్నాను. నా జీవితం ఎలా అయిపోయిందనంటే, రోజు పొద్దున్నే లెగటం, ఎవరో నేను బయటికి వెళ్ళి వచ్చాక అన్నం తినేటప్పుడే ఒక ఆడవ్యక్తి వచ్చేసి నన్ను చికాకు చేయడం, మరి నన్ను ఎంతో నిద్ర పడుకున్నప్పుడు కూడా నాకు కంటి మీద కునుకు లేకోకుండా చేయడం జరిగింది. హల్లెలూయా. అదేవిధంగా అలానే నా జీవితాన్ని ముందుకు వెళ్తున్నాను. ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, కంటికి నిద్ర పట్టడం లేదు. నేను మరి చిన్నతనం నుండి నా కంటికి నిద్ర పట్టడం లేదు, మరి ఏమవుతుందో తెలియని పరిస్థితులలో నేను చిన్నతనం నుండి వేటినైతే ఆరాధించానో, వేటినైతే పూజించానో, వేటినైతే నేను మరి ఆ దేవుళ్ళుగా పూజించానో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి అడగడం మొదలుపెట్టాను. నా జీవితం ఇలా ఉన్నది, నాకు కంటి మీద నిద్ర రావడం లేదు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఎవరో వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మా బావ చనిపోయిన వ్యక్తి ఆ రోజు అతని పెట్టెని మోసిన వ్యక్తి ఆ రోజు ఒకరోజు నైట్ వచ్చేసి, బామర్ది నువ్వు నాతో ఉంటే నేను ఒక్కడిని ఉండలేకపోతానా, నాతో పాటు నువ్వు వచ్చేసి అని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే రోజుకొక రూపంలో, రోజుకొక రీతిగా ఎవరో ఒకరు వచ్చేసి నన్ను చికాకు చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను ఎంతగానో టార్చర్ పెట్టడం. కంటి మీద నిద్ర ఉండేది కాదు, కంటి మీద కునుకొచ్చేది కాదు, పడుకుంటే ఎవరో ఏదో చికాకు చేసినట్టు అనిపించేది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి, ఎవరితో చెప్పాలో తెలియని పరిస్థితి. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేనేం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి పూజించిన వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి సాతాను శక్తుల్ని వారు మాత్రమే బయటికి తీయగలుగుతారు, వారు మాత్రమే నాకు సాతాను శక్తుల నుంచి దూరం చేయగలుగుతారని నేను ఎవరెవరినైతే చిన్నప్పటి నుండి నేను పూజించానో, వేటేటినైతే నేను పూజించానో వాటన్నిటినీ నేను ఎక్కువగా పూజిస్తూ ఇంకా రెట్టింపు భక్తి, నా ప్రాబ్లం పోవాలి, నా శోధన పోవాలి, నా ఇబ్బందులు పోవాలి, దయచేసి నన్ను కాపాడని అని చెప్పేసి మరి అని మొక్కుతూ వస్తున్నాను. ఎన్ని రోజులు అవుతుంది, నెలలు గడుస్తుంది, మరి చాలా నెలలయ్యింది. నా పరిస్థితి అంతకంతకు దిగజారిపోతూ వస్తుంది. అయితే ఈ ఊరిలో ఉండటం వల్ల నా పరిస్థితి ఇలా ఉంటుందేమోనని నేను అక్కడి నుంచి ఏడులబయారం గ్రామం నుంచి సారపాక బీపీఎల్కి వచ్చేసి బీపీఎల్లో పని చేసుకుంటే నా సమస్య పోతుందేమోనని అక్కడి నుంచి మరి నేను బయటకు వచ్చేసి సారపాకలో మరి బీపీఎల్ కంపెనీలో పనిచేస్తూ ఒక 2 months అక్కడే ఉన్నాను. అక్కడ కూడా నేను మరి అన్నయ్య సారపాకలో ఉంటున్నాడు, సారపాకకు వచ్చి మరి అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటూ బీపీఎల్లో పనిచేశాను 2 నెలలు. అక్కడ కూడా ఎక్కడ ఏ టెంపుల్ కనిపిస్తే అక్కడ నేను దండం పెట్టుకుంటూ, అక్కడ మొక్కుకుంటూ, మరి ప్రతిదీ కనబడ్డ కాడలను నన్ను దర్శించండి, నన్ను బాగు చేయండి, మీరు నన్ను బాగు చేస్తే మీకు ఏది కావాలంటే అది ఇస్తాను, కోళ్ళు కావాలంటే కోళ్ళు, మేకలు కావాలంటే మేకలు, లేకపోతే ఇంకెన్ని రకాలుగా కావాలనంటే ఏది కావాలంటే అది ఇస్తానండి. నేను కనబడ్డ ప్రతి రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి పూజిస్తూ దండం పెట్టుకుంటూ వస్తున్న పరిస్థితులు అవి. ఎలాంటి స్థితిలో నేను దిగజారిపోయానంటే, నేనేం చేస్తున్నానో నా పరిస్థితి చాలా దారుణమైపోయింది. అప్పటికే 1 year అయిపోయింది నా ఒంట్లో బాలేక, చేతబడి శక్తుల చేత పీడించబడుతూ, చేతబడి శక్తుల చేత హింసించబడుతూ, చేతబడి శక్తుల చేత నేను మరణానికి దగ్గరవుతున్నాను. అలాంటి పరిస్థితులలో అక్కడి నుంచి నేను కమలాపురం గ్రామంలో మా అత్తయ్య వాళ్ళు ఉండే గ్రామానికి వచ్చేసి అక్కడ నేను ప్రాక్టీస్ చేస్తూ అక్కడనే నేను ముందుకు వెళ్ళడం, అక్కడే
ట్రీట్మెంట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను. అలా తిరుగుతున్న పరిస్థితులలో కూడా నా సమస్య ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తే అక్కడి నుంచైనా నా సమస్య తీరుతుందేమో, నా ఇబ్బందులు పోతాయేమో అని చెప్పేసి నేను ఎంతగానో మరి అక్కడి నుంచి వచ్చి కమలాపురం గ్రామంలో తిరుగుతూ మరి నేను ఒక ఆర్ఎంపీగా ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో మరి అదేవిధంగా నేను ఒకవేళ నా పరిస్థితి, నా స్థితి, నా గతి ఎవరికైనా చెప్తే ఏమైనా అనుకుంటారేమోనని కూడా ఆలోచిస్తూ నేను అనేకమైన విషయాలుగా ఆలోచిస్తూ ఎవరితో ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ నేను ఈ ట్రీట్మెంట్ చేస్తున్న విధానంలో నాకు ఇలా బాగాలేదని చెప్తే నువ్వు ఒక డాక్టర్ అయ్యుండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని నన్ను చాలామంది ఒకవేళ వేరే విధంగా మాట్లాడుకుంటారేమోనని చెప్పేసి నాలో నేనే సహనాన్ని కోల్పోయి హింసలు పడి ఎంతో బాధను అనుభవిస్తూ నాలో నేనే ఉంటున్న పరిస్థితులు అవి. నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మరి కమలాపురంలో మా మేనత్త, మా మామగారు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మరి వారు నన్ను నా పరిస్థితిని చూసి ఎంతో బాధపడ్డారు. పిల్లగాడు యవనస్తుడు ఇలా అయిపోయాడేంటి, మరి పిల్లగాడి పరిస్థితి ఏంటి, పెళ్ళిడికి వచ్చిన పిల్లగాడు ఇలాంటి సాతాన్ల శోధనలు పడిపోవటం ఏంటని చెప్పేసి వాళ్ళకు కూడా నేను వచ్చిన కొత్తలో వారు నమ్మలేదు. ఎందుకంటే నేను మామూలుగానే కనిపిస్తున్నాను, కానీ నేను పడే బాధ నాకు మాత్రమే తెలుసు. ఎంత వేదనంటే అప్పటికి 1 year అయిపోయింది. కంటి మీద కునుకు లేదు, నిద్ర లేదు. కళ్ళు మూద్దామనంటే ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకుపోవడం, నన్ను ఏరే లోకానికి తీసుకుపోవడం, అక్కడ నా ఊపిరి పోయినట్టు పని కావటం, మరి ఎంతో టార్చర్ అనుభవిస్తున్నాను. అలా మరి నా పరిస్థితిని చూసి మా అత్తయ్య, మా మామ మరి ఏం చేశారనంటే, మరి పిల్లగాడు ఇలా వదిలిపెడితే మరి చాలా ఒకవేళ మరణిస్తాడేమో, మరి ఎందుకు ఇలా వదిలిపెట్టడం అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు మనుగూరులో ఉన్న ఒక వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళారు. ఒక ముస్లిం వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళారు. అతను ఏం చేశాడనంటే ఒక పేపర్ మీద ఏదో రాసేసి అది ఒక నీళ్ళల్లో వేసుకొని ఒక గ్లాస్ ఒక బాటిల్లో వేసుకొని ఆ రాసింది దాంట్లో వేసి తాగు, అదేవిధంగా నీకు ఒక నిమ్మకాయ ఇస్తున్నాను, అది నువ్వేం చేస్తావనంటే ఆ నిమ్మకాయని నీ తల దిండు కింద పెట్టుకొని పడుకో అని చెప్పేసి చెప్పినప్పుడు మరి నేను అదేవిధంగా ఇంటికి వచ్చి అతను చెప్పిన దానల్లా పాటిస్తూ నేను ఆ నిమ్మకాయని తల కింద పెట్టుకొని ఆయన ఇచ్చిన ఆ పేపర్ ముక్క మీద రాసిన దానిని ఆ పేపర్తో పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టి అదేవిధంగా దాన్ని తాగడం మొదలుపెట్టాను. ఆ రోజు నైట్ ఏం జరిగిందనంటే, ఆ రోజు నైటు ఒక సాతాను నా దగ్గరకు వచ్చేసి నీ తల కిందున్న నిమ్మకాయను నువ్వు తీయకపోతే ఈరోజు ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని నాతో మాట్లాడింది. హల్లెలూయా. ఎందుకనంటే ఆ రోజు నా పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి నేను మంచంలో పడుకొని ఉన్నాను. అప్పటికి ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకెవరు పడుకోలేదు. చాలా ఒక 7-8 అవుతుంది. నేను అప్పటికే బాగా నిద్ర వచ్చేసింది. నేను పడుకుంటే ఒక ఆత్మ వచ్చేసి నా ఆత్మని సడన్గా పైకి తీసుకొని వెళ్ళిపోయింది. నా బాడీ కిందనే ఉంది, నా ఆత్మని తీసుకొని వెళ్ళిపోయి నా ఆత్మతో మాట్లాడుతుంది. ఏమనంటే, నీ దిండు కింద ఉన్న నిమ్మకాయని తీసేయకపోతే నిన్ను చంపడానికి చాలా టైం ఉంది, కానీ నువ్వు అది తీయకపోతే ఇప్పుడే నీ ప్రాణాన్ని నేను తీసివేస్తానని చెప్పేసి అది మాట్లాడేసి నా ప్రాణాన్ని అక్కడి నుంచి విదిలిపెట్టినప్పుడు సడన్గా వచ్చి నా శరీరంపై పడినప్పుడు నా ఆత్మ నా శరీరంలోకి వచ్చినప్పుడు మరి ఎంతో భయముతో నేను కృంగిపోతూ లేచి నేను మా అత్తయ్య వాళ్ళకి చెప్దాం అనుకునే లోపు మా అత్తయ్య వాళ్ళు అప్పటికి ఇంకా 7-8 కూడా కాలేదు. సాయంకాలం పూట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. భయపడ్డాను. నానక్క అని పిలిస్తే మా అత్తయ్య పిలిచి ఏమన్నదనంటే, నాన్న ఏమైంది నాన్న, ఎందుకు భయపడుతున్నావు అంటే, నానక్క ఇలా వచ్చారు నానక్క, ఇలా ఎవరో వచ్చి నన్ను తీసుకుపోవాలనుకుంటున్నారు, మరి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నానక్క, ఎవరు తీసుకుపోవాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, తెలియని పరిస్థితులలో ఉన్నాను నానక్క అని చెప్పేసి నేను చెప్పి ఏడుస్తున్నప్పుడు వాళ్ళు కూడా నాతో ఉండి తెల్లవారేదాకా వాళ్ళు కూడా నాతో పాటు ఉండి కంటి మీద కునుకు లేకుండా నాకు కాపలా కాస్తూ ఉండేవారు. హల్లెలూయా. ఎందుకనంటే నేను చెప్పేది చాలా తక్కువ, కానీ నేను అనుభవించింది ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే 2 years కంటి మీద కునికి లేదు నాకు. కళ్ళు మూతమనంటే ఎవరు వచ్చిన ఆత్మను తీసుకెళ్ళి వెళ్ళిపోయేవారు. నేను మనుషులతో ఉండటం చాలా తక్కువ, మనుషులతో ఉండేది తక్కువ, సాతాన్లతో ఉండేదే ఎక్కువ. నేను అలాంటి దుర్లభమైన స్థితి నాది.
ఇంకా నా జీవితంలో నేను ఇంకా ఎక్కడైనా భక్తి జీవితంలో ఎక్కడైనా తప్పిపోయానేమో, అందుకే నాకు ఇలాంటి శోధనలు వస్తున్నాయేమని చెప్పేసి కమలాపురం గ్రామంలోనే మాదంతా అడవి ప్రదేశం. ఆ అడవి ప్రదేశానికి నేను అడవికి వెళ్ళి చెక్క కొట్టుకొని వచ్చి మరి ఒక శివలింగాన్ని తయారు చేయడం జరిగింది. శివలింగాన్ని తయారు చేసి అక్కడ మరి ఆ చెక్కతోటే ఒక పామును తయారు చేసి ఆ శివలింగం మీద పెట్టి రోజు పాలాభిషేకం చేస్తూ నన్ను బ్రతికించండి, దయచేసి నన్ను బ్రతికించండి, నేను ఆ పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థితి, దయచేసి నన్ను కాపాడని అని చెప్పేసి నా చిన్నతనం నుండి నేను ఎటువంటి భక్తినైతే చేశానో అటువంటి ప్రతి దేవుణ్ణి, ప్రతి వారిని, ప్రతి దానిని నేను పూజిస్తూ వచ్చిన రోజులవి. ప్రతి ఒక్కరిని నేను వేడుకున్నాను. ఎంతగా ఏడ్చానంటే ఈ లోకంలో నాకు మాత్రమే తెలుస్తుంది. నేను ఎంతగా బాధపడ్డానంటే కన్నీరు అంతా కారిపోయింది. అంటే మరణం నన్ను వెంబడిస్తుందని నాకు అర్థమైపోయింది. నేను పూజించిన వారు నన్ను కాపాడడం లేదు, ఈ సాతాను నన్ను విడిచిపెట్టేటట్టు లేదని చెప్పేసి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అడవికి వెళ్ళి మరీ చెక్క కొట్టుకొని వచ్చి ఇంతగా నేను పూజిస్తున్నాను కదా శివుణ్ణి, కనీసం ఈ శివుడైనా నన్ను కాపాడకపోతాడా, ఈ దేవుడైనా నన్ను రక్షించకపోతాడా అని ఎంతో కన్నీరు కార్చిన రోజులవి. ఆ భక్తి జీవితం నేను ఇంకా చేసే భక్తిలో ఇంకెక్కడైనా లోపాలు ఉన్నాయేమో అని చెప్పేసి నా చేయిపై ఇక్కడ శివలింగాన్ని కొట్టించుకున్నాను. భక్తి ఎలా నేను చేసిన భక్తి ఎలాంటి భక్తి అంటే చాలా లోతైన భక్తి జీవితాన్ని నేను చేశాను. ఎవరైనా నన్ను కాపాడతారేమో, ఎవరైనా నన్ను రక్షిస్తారేమో, ఇంకా ఎక్కువ లోతైన భక్తి జీవితం చేస్తే మరి ఒకవేళ నాకు ఈ సాతాను నుంచి విడిపిస్తారేమో, నన్ను ఈ సాతాను బాధల నుంచి నన్ను కాపాడతారేమోనని నా చిన్నతనం నుంచి ఎవరెవరినైతే, ఎంతమంది అయితే నాకు తెలిసిన వారు, ఎన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయో ప్రతి దేవుని నేను వేడుకొని రోజు లేదు. దాదాపు 1.5 year అవుతుంది. అప్పటికి ఎంతోమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది వారి దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప నా పరిస్థితిని కానీ నా స్థితిని కానీ మార్చిన వారు ఎవరూ లేరు. ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితి అంటే ఎవరితోనూ చెప్పుకోలేను. ఈ రోజులలో ఈ పరిస్థితి ఎవరితోనైనా చెప్పుకుంటే అది ఎవరైనా వింటారో వినరో, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే దానిని బట్టి నా పరిస్థితి ఎవరితో చెప్పుకోలేక నాకు నేనే ఉంటున్న రోజులు అవి. ఒక మంత్రగాని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నా జీవితంలో నాకేం చేశాడనంటే, ఒక తాయితు కడితే నీ జీవితం అంతా మారిపోతుందని అతను ఒక తాయితుని నాకు కట్టాడు. ఈ చేతికి కట్టాడు. చేతికి కడితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చెయ్యి మొత్తం ఆ తాయితు కట్టినప్పుడు మొత్తం బొబ్బలొచ్చి కాలిపోయింది. ఆ బాధను నేను అనుభవించాను. ఎందుకనంటే నాకున్న ఈ స్థితి పోతే చాలు, ఈ బొబ్బలైతే ఏమవుతుంది, ఈ కాలిపోతే మాత్రం ఏమవుతుంది, కంటి మీద నిద్ర ఉండడం లేదు, కంటికి కునుకుండడం లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఈ బాధ పడితేనైనా నా నుంచి ఆ సమస్య తీరిపోతుందేమోనని ఆ తాయితు కట్టించుకున్నప్పుడు నా చెయ్యంత చుట్టూ ఎంత మట్టుకైతే ఆ తాడు కట్టాడో ఆ తాడు కట్టినంత మరికి చెయ్యంత బొబ్బలు వచ్చేసి కాలిపోయింది. ఆ బాధను అనుభవిస్తూ కూడా నేను అలానే మరి ఆ మంత్రగాడు కట్టిన తాయితును కూడా నేను అలానే కట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎందుకనంటే ఈ రోజున ఈ రీతిగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే నేను పడ్డ బాధ అలాంటిది, నేను పడ్డ శోధన అలాంటిది, నేను పడ్డ ఇబ్బందులు అలాంటివి. చెప్పుకోకూడదు ఇవన్నీ. ఎందుకనంటే ఆ సాతాను వచ్చి నాతో ఎలా ఉండేదనంటే, ఒక భార్య ఒక భర్తతో ఎలా ఉంటుందో ఆ రీతిగా నాతో ఉండి వెళ్ళిపోయేది. తెల్లవారేసరికి నేను నీరసమైపోయేవాడిని. నాతో పగులుపూట మా అత్త వాళ్ళు మాట్లాడుతూనే ఉండేది, కానీ నేను మాత్రం సాతాన్లతో మాట్లాడేవాడిని. వాళ్ళు నాతో ఏదో చెప్తూ ఉండేవారు మా అత్తయ్య వాళ్ళు. నేను అలా పొద్దున్నే లేచి లైన్కి వెళ్ళొచ్చి అలా కూర్చున్నప్పుడు, అన్నం తింటానికి కూర్చున్నప్పుడు నా ఎదుట ఒక మంచం కనిపించేది. ఆ మంచం అన్నం తినేసి టకటక వెళ్ళి ఆ మంచం దగ్గర కూర్చుంటే ఒక ఆడ వ్యక్తి వచ్చేసి అక్కడ కూర్చొని నా తలని ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె ఒళ్ళో నా తలని వార్చుకొని నా తలని ఇలా నిమురుతూ ఉన్నప్పుడు నేను ఒక గాఢమైన నిద్రలోనికి వెళ్ళిపోతే ఆమె నాతో మాట్లాడుతూ ఉండేది.
అది ఓన్లీ 9-10 ఉదయం 9-10 గంటల సమయంలోనే. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి నేను వెళ్ళిపోయానంటే, ఒక సాతానుని నేను పూజించే ఎవ్వరూ కూడా దాని నుంచి నన్ను విడిపించలేకపోయారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. నాకు తెలిసిన వారందరి దగ్గరికి వెళ్ళాను. నాకు తెలిసిన ప్రతి దేవుణ్ణి పూజించాను. నేను ఎలా చేయాలో ఏం చేయాలో పరిస్థితులలో తెలియని పరిస్థితులలో మరి నేను ఉంటున్నప్పుడు చాలామంది చోట్లకి వెళ్ళాను. కొన్ని వేల డబ్బులు వెచ్చించాను. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 70-80 వేలు దాకా ఖర్చు పెట్టాను. నేను ఎక్కడికి వెళ్ళినా 10,000, 20,000 ఎంత కావాలంటే అంత డబ్బులు కట్టేవాడిని నేను బ్రతకాలని. ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు. ఈవెన్ నేను నమ్ముకొని నేను పూజించిన వారు కూడా. నేను కమలాపురం గ్రామంలో ఉన్నప్పుడు కమలాపురం గ్రామానికి వచ్చి నా పరిస్థితి అంతా అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు అనుకున్న పరిస్థితులలో మరి నేను మా అత్తయ్య దగ్గర ఉంటున్నాను. ఒకవేళ మా అత్తయ్య వాళ్ళ మీదకి మా అమ్మ వాళ్ళు ఎవరైనా మా అమ్మ తరపు వాళ్ళు వచ్చేసి ఒకవేళ నాకు తెలియకుండా ఒకవేళ నేను మరణించినట్లయితే, ఒకవేళ వీళ్ళ దగ్గర ఉంటున్నాను, ఒకవేళ నేను మరణించినట్లయితే, ఒకవేళ మా వాళ్ళు వచ్చి మరి మా అత్తయ్య వాళ్ళని ఏదన్నా చేస్తారేమో, ఏదన్నా అంటారేమోనని కూడా నేనేం చేశానంటే ఒక లెటర్ రాసుకున్నాను. ఏమనంటే, నా సావుకి నేనే బాధ్యుణ్ణి, నా సావుకు ఎవరు బాధ్యులు కారు, నా పరిస్థితి బాలేక నేను అత్తయ్య వాళ్ళ దగ్గరకు వచ్చానే తప్ప ఇంకో వేరొకటి లేదని లెటర్ రాసుకొని దాదాపు ఒక 1 year దాకా నా పర్సులోనే నా జోబులో పెట్టుకొని తిరిగిన రోజులు అవి. నేను చనిపోతాను అని నాకు అర్థమైంది. ఎందుకనంటే నా పరిస్థితి, నా స్థితి, నా చేయి దాటిపోయింది నాకు అర్థమవుతుంది. ఎందుకనంటే 2 years కంటి మీద నిద్ర లేదు. ఒక్కరోజు 2 రోజులు నిద్రపోకోకుంటేనే మనిషి పరిస్థితి ఎంత దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోతుందో నాకు తెలుసు. అటువంటిది ఒక 2 years నైట్ పూట నిద్ర ఉండేది కాదు. పగులు పడుకుందామనంటే ఎవరో వచ్చి నాతోటి ఉండేది, ఎవరో వచ్చి నా జీవితాన్ని ఏదో చేసేది. ఏమీ అర్థం కాని స్థితిలో నేను అటు తిరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఒకానొక సమయంలో ఏం జరిగిందనంటే, అన్నారం గ్రామం జీసస్ గాస్పల్ చర్చిలో ఉన్న అయ్యగారు కమలాపురం సువార్త చేయడానికి వచ్చారు. నెహేమియా అయ్యగారు కమలాపురం సువార్త చేయడానికి వచ్చారు. అలా సువార్త చేయడానికి వచ్చినప్పుడు కమలాపురం గ్రామంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి నా పరిస్థితి అప్పటికే చాలామంది దగ్గరికి వెళ్ళాను, చాలామంది దగ్గరికి నేను తిరిగాను. అలా వెళ్తున్నప్పుడు ఒకరోజు మా అత్తయ్య వాళ్ళు అయ్యగారు వాళ్ళకి చుట్టాలంట. మా అయ్యగారు మా అత్తయ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసి కొంచెం కూర్చుంటే నేను లైన్కి వెళ్ళిపోయినప్పుడు మా అత్తయ్య చెప్పిందంట, పిల్లగాడికి ఇలా బాగాలేదయ్యా, ఇది పరిస్థితి అని చెప్తే మరి అప్పుడు నేను లేను. మళ్ళీ రేపు వస్తాను పెద్దమ్మ అని చెప్పేసి అయ్యగారు ఇంటికి వచ్చేసాడంట. వచ్చేసాక నేను ఇంటికి వెళ్తే మా అత్తయ్య అన్నది కదా, ఏమన్నదనంటే, అయ్యా మరి ఇక్కడ అయ్యగారు వచ్చారు, మన చుట్టాలే, మరి ఆ అయ్యగారు అక్కడ సేవ చేస్తున్నాడంటే, అన్నారంలో సేవ చేస్తున్నాడు, మరి నువ్వు ఒకసారి అయ్యగారిని కలవానంటే నేను అన్నాను కదా, నేనేమన్నానంటే, ఇంతమంది నా దేవుళ్ళు ఉండంగా మరి ఇప్పుడు కొత్తగా పాస్టర్ గారు వచ్చారు, మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళని చెప్పి చెప్తాను ఏంటి, ఇంతమంది నేను రోజుకి వచ్చేసి ఇంతమంది దేవుళ్ళను పూజిస్తాను కదా, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను అక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళను, ఆ అయ్యగారు పిలిచినా నేను పోను, నేను అసలు ఏం చెప్పను అని చెప్పేసి చాలా మరి మా అత్తయ్య మాట్లాడుతున్నప్పుడు నేను ఆమెకి వ్యతిరేకంగా నేను యేసుప్రభు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా యేసుప్రభు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్ళి మోకరించి హల్లెలూయా హల్లెలూయా అనేవారు. అదేవిధంగా దేవుణ్ణి ఊక స్తుతించాలి, దేవుణ్ణి ఊక ఆరాధించాలి, మా దేవుడే గొప్ప, మా దేవుడే ఇది, మా దేవుడే అది అని చెప్పేవారు. కానీ నేను అసలు యేసుప్రభు అంటే ఇష్టపడేవాడిని కాదు. అయినా ఒకరోజు మళ్ళీ నేను మా అత్తయ్యతో అలా నేను చెప్పేసి వెళ్ళిపోయాక మళ్ళీ తెల్లారి మళ్ళీ అయ్యగారు వచ్చారంట. అయ్యగారు వచ్చేసి మరి పెద్దమ్మ రమ్మని చెప్పావు కదా, మరి సన్నీ పిల్లగాడు ఎక్కడున్నాడని చెప్తే ఆ లైన్కి వెళ్ళిండయ్యానంటే అయ్యగారు నాకు ఫోన్ చేశారు.
ఫోన్ చేసినప్పుడు వచ్చాను నేను. ఇంతమందికి చెప్తే నా పరిస్థితి అర్థం చేసుకోలేదు, ఎవరు నా అర్థం చేసుకోలేదు. కానీ ఈయన వచ్చాడు, ఈయన వచ్చేసి మరి ఇలా దేవుడి గురించి చెప్తే ఈ దేవుడు మాత్రం అంతగానం బాగా చేస్తాడా? మరి నేను ఇంతమంది దేవుళ్ళని చిన్నప్పటి నుంచి నేను పూజించాను, నేను ఇంతగానో నేను ఆరాధించాను, నా దేవుళ్ళ వల్లనే ఏం కాలేదు, కానీ యేసు ప్రభు వల్ల ఏమవుద్దని చెప్పేసి నేను వచ్చి అయ్యగారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు అయ్యగారు నాతో అన్న మాట ఒకటి ఏంటంటే, మరి నువ్వు ఇన్ని దేవుళ్ళను పూజించానన్నావు కదా, ఇంతమంది దేవుళ్ళను మొక్కానన్నావు కదా, ఇంతమందిని ఆరాధించానన్నావు కదా, ఎంతోమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళానన్నావు కదా, ఏ టెంపుల్ కనబడితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కానన్నావు కదా. సరే, నేను ఒకటి చెప్తున్నా, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు ఏ ధనము ఇవ్వద్దు, ఏ డబ్బు ఇవ్వద్దు, దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదు. కానీ యేసు ప్రభుల వారు నిన్నెందుకు నమ్ముకోమంటున్నానంటే, ఇంతమంది దేవుళ్ళపై ఒక రాయేచి చూసావు కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని నువ్వు నమ్మావు కదా, ఒక్క రాయి యేసు ప్రభు వైపే చూడు, ఒక్క రాయి యేసు ప్రభు వైపు వేసి చూడని చెప్పేసి ఎంతోమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో అంత ప్రేమగా మాట్లాడిన వారు ఎవరూ లేరు. నేను కసురుకున్నాను అయ్యగారిని అప్పటికి, మీ దేవుడిలో అంత గొప్పేముంది, యేసు ప్రభు దగ్గర అంత గొప్పేముందని చెప్పేసి నేను అయ్యగారిని కసురుకున్నా. కానీ ఆ కసురుకున్నప్పుడు కూడా ప్రేమతోటే యేసు ప్రభు ప్రేమను చూపిస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా ఒక్కసారి ఇంతమందిని నువ్వు పూజించానన్నావు కదా, ఒక్కసారి యేసు ప్రభుని నమ్ముకొని చూడు, నువ్వు నమ్ముకోని అవసరం లేదు, ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన నీ జీవితంలో కార్యం చేయకపోతే నువ్వు నమ్మొద్దు అని చెప్పాడు. ఒక గంట అయ్యగారికి నాకు మధ్యలో చిన్న వాగ్వివాదం జరిగాక మరి నేను అప్పటికి అయ్యగారిని నేను కసురుకుంటున్నాను. అయ్యగారు అప్పటికి నాతో ప్రేమతో మాట్లాడుతూ చాలా నిదానంగా నాతో మాట్లాడుతూ నాలో ఉన్న కోపం అంతా పోయి చివరికి నేను ఒక గంట తర్వాత నేను చెప్పిన మాట ఏంటనంటే, సరే అయ్యగారు, మీరు చెప్తున్నారు కాబట్టి నేను వస్తాను, ఫస్ట్ అయితే నా పరిస్థితి వినండి. ఎందుకనంటే నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నా పరిస్థితిని, నా స్థితిని, అంటే నేను ఫస్ట్ నుంచి పడ్డ బాధ ఎవ్వరూ వినిపించుకోలేదు. ఎవ్వరు కూడా నా పరిస్థితిని ఎవ్వరు కూడా గుర్తించలేదు. నేను ఎంతసేపు ఎక్కడికి పోయినా నేనేమిస్తాను, ఎంత డబ్బు ఇస్తాను, ఎలాంటి కోళ్ళని తేవాలి, నల్లకోని తేవాలా, ఎర్రకోని తేవాలా, లేకపోతే ఎన్ని గుడ్లు తేవాలి, ఎంత కుంకం తేవాలి, ఎంత ముగ్గులేయాలి, ఇలాంటివి మాట్లాడారు తప్ప నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నావు, అసలు నీ పరిస్థితికి సమాధానం దొరుకుద్ది, ఇలా చేస్తే దొరుకుద్ది అని ఎవ్వరూ చెప్పలేదు నాకు. నా దగ్గర నుంచి డబ్బు ఎక్స్పెక్ట్ చేసిన వారు ఉన్నారు, మరి పూజలు చేయాలంటే నల్లకోడి కావాలన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే గుడ్లు కావాలని, లేకపోతే ఇంకేదో ముగ్గు కావాలని, ఇంకేదో తాయితులు కావాలని అనేకమైన విధాలుగా నన్ను అడిగారు తప్ప నా పరిస్థితిని ఎవ్వరూ కూడా అడగలేదు. ఆ రోజు నాకు అనిపించింది, అయ్యగారు అంత ఓపికతోటి కూర్చొని ఒక గంటన్నర పైన అయిపోయింది, నా బాధ చెప్తున్నాను, ఏడుస్తున్నాను, కన్నీరు కాస్తున్నాను, అయ్యా నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు, కనీసం నా అనుకున్న వారు కూడా నా గురించి పట్టించుకోవడం లేదు, నా పరిస్థితి ఒకసారి మీరు వినండి, ఒక్కసారి నా పరిస్థితి వింటే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది అయ్యగారు అన్నప్పుడు ఎంతో ఓపికతోటి, నువ్వు బాధపడద్దు సన్నీ, మరి నీకు దేవుడు ఉన్నాడు, దేవుడితో పాటు మేమందరం అన్నారం సంఘం ఉంది, నువ్వు భయపడొద్దు, నీ పరిస్థితిని ఖచ్చితంగా దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు యేసు ప్రభుల వారు అని చెప్పేసి ఎంతో ఓపికగా నా పరిస్థితి అంతా చెప్తున్నప్పుడు ఆయన విని, మరి ఒకానొక రోజు నా పరిస్థితి అంతా విని, నువ్వు చర్చికి రాసండి, ఖచ్చితంగా దేవుడు నీ బాధను తీసేస్తాడనంటే నేను అప్పటి నుంచి దేవుడు సన్నిధికి రావడం మొదలుపెట్టాను. కేవలం ఎలాగనంటే నా పరిస్థితి పోవాలని మాత్రమే, నాలో ఉన్న ఆ శోధన పోవాలనే దేవుడి దగ్గరికి రావడం మొదలుపెట్టాను. అప్పటికి 2-3 వారాలు దేవుడి సన్నిధికి వచ్చాక ఒక రోజు ఏమైందనంటే, అప్పుడే కొత్తగా ఆధార్ కార్డు మారుస్తున్నారు. మా ఇంట్లో ఎవరూ లేరు, ఆ అత్తయ్య వాళ్ళందరూ ఆధార్ కార్డులు మార్పించుకోవడానికి వెళ్ళారు, నేను మాత్రం ఒక్కనే ఇంట్లో ఉన్నాను. నా లైన్ తిరిగి వచ్చేసి ఇంట్లోకి వచ్చి, నాకు చాలా ఇష్టమైన ఆహారం ఏంటంటే ఆమ్లెట్ వేసుకొని తినడం ఇష్టం. నేను ఒక్కనే ఇంట్లో కూర్చొని ఆమ్లెట్ వేసుకుంటుండగా అయ్యగారు ఫోన్ చేశారు నాకు, ఏమనంటే, సన్నీ నేను నీ దగ్గరకు వస్తాను, మరి ప్రార్థన చేస్తాను సన్నీ, మరి నీ దగ్గరికి రావాలనిపిస్తుంది సన్నీ అని చెప్పారు అయ్యగారు. అయితే నాకు అప్పటికి అనిపిస్తుంది, అంటే నాలో ఉన్నది అలా అనిపిస్తుంది నాతోటి, ఎందుకు ఈయన వస్తాడు అసలు, ఊరికే నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, అసలు ఈయన నాతోనేం పని ఈయనకి అని నాలో చాలా
కోపం ఎంతో రగిలిపోతుంది. ఎంతో ఈయన ఎందుకు వస్తాడు ఊరికే పొద్దాక వస్తానంటాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, ఏందికి ఇదంతా బాధ, ఏంది సికాక్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు, మరి ఆయన వస్తానని ఫోన్ చేసినప్పుడు నేను వద్దన లేక అయ్యగారిని అన్నాను కదా, నేను అయ్యగారు సరే రాండి అయ్యగారు అని చెప్పేసి చెప్తే అయ్యగారు రావడం జరిగింది. అప్పుడే మా ఇంట్లో మరి నల్లాలు వస్తున్నాయి. నల్లాలు వస్తున్నప్పుడు మరి ఆ నల్లా నీళ్ళు పట్టుకుంటున్నాను. అయ్యగారు వచ్చిన దానిని కూడా నేను మరి పక్కకు పెట్టేసి నేనేం చేస్తున్నానో, నా జీవితాన్ని ఎలా ఉంటున్నానో, మరి నేను ఎలా ఉండాలో అలానే ఉంటున్నాను. కనీసం అయ్యగారిని పట్టించుకునే స్టేజ్లో కొన్ని నేను, ఎందుకనంటే నాలో ఉన్నది అలా చేస్తుంది. అయ్యగారు అలా నా దగ్గరకు వచ్చి సన్నీ కోసం ప్రార్థన చేస్తానని అన్నప్పుడు, ఎందుకు ఈయన ఊక ప్రార్థన చేస్తానంటాడు ఏంది అని చెప్పేసి అనుకొని, సరే అప్పటికి ఆయన వచ్చేసి గంట అవుతుంది. అయ్యగారు వచ్చేసి అలానే కూర్చోబెట్టాను. ఆయనకేళ్ళి ముఖం తిప్పి చూడడం కానీ, ఆయన వైపు చూడడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. నేను అలానే ఉన్నాను, నీళ్ళు పట్టుకుంటున్నాను. అయ్యగారు అన్నాడు కదా ఏమనంటే, సన్నీ మరి నేను చాలా టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని అన్నాడు. అంటే నేను అన్నాను కదా, వెళ్ళండి అయ్యగారు అని అన్నాను. అంటే మరి అయ్యగారు అన్నాడు కదా, నేను నీకు ప్రార్థన చేయాలి సన్నీ అని చెప్పేసి అన్నాడు. ప్రార్థన చేయాలి సన్నీ అని అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన చేయాలి సన్నీ అన్నప్పుడు నేను అయ్యగారి దగ్గర మోకరించాను. అయ్యగారు చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థనలు చేయడం మొదలుపెట్టిన వెంటనే నాకు తెలియకోకుండానే వెర్రి కేకలు వేయడం, పిచ్చి పిచ్చి కేకలు వేయడం, గట్టిగా అరవడం మొదలుపెట్టానంట. హల్లెలూయా. అదేవిధంగా అలా ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ నా మీదకి వచ్చిన సోయి లేకుండా పడిపోయాను. అప్పటికి గట్టిగా అరుస్తూ సోయి లేకుండా పడిపోతే అక్కడి నుంచి అయ్యగారు మరి నన్ను అన్నారం సంఘాన్ని తీసుకొని వచ్చి అన్నారం సంఘస్థులందరికీ ఫోన్ చేసి పిలిచినప్పుడు సంఘస్థులందరూ కూడా మరి నా కోసం ఎంతగానో వేగిరపడి ఇంట్లో నుంచి ఒక అబ్బాయికి బాలేదు, సాతాను శక్తుల చేత బాధించబడుతున్నాడు, పీడించబడుతున్నాడు అన్నప్పుడు మరి ఆ పరిస్థితిలో నుంచి కూడా మరి అందరూ వారు ఉన్న పనులన్నిటిని వదిలిపెట్టి, ఇది నా కుటుంబం, మా కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి బాధపడితే తట్టుకోలేరు, ఎలాగైతే తట్టుకోలేరు ఆ విధంగా సంఘస్థులందరూ నా కోసం వచ్చి 2012వ సంవత్సరంలో మరి నా కోసం వచ్చి ఎంతగానో కన్నీరు కార్చి నా చుట్టూ ఉండి ప్రార్థన చేశారంట. నేను దాదాపు 11 గంటల సమయంలో స్పృహ కోల్పోయిన వ్యక్తిని దాదాపు నాకు సాయంత్రం 4 గంటలకి స్పృహ వచ్చేసింది. స్పృహ వచ్చినప్పుడు వాళ్ళందరూ నాకు చెప్పిన విషయాలు ఏంటనంటే, అయ్యా నీపై శాతబడి ప్రయోగించారు. సంఘస్థులు నాతో చెప్పిన మాట, నా మీదకి వచ్చిన శక్తులు మాట్లాడుతున్నాయంట. అక్కడ ప్రార్థన సంఘస్థులందరూ నన్ను మధ్యలో పడుకోబెట్టి సంఘమంతా చుట్టూ చేతులు ఒకరిచి పట్టుకొని నన్ను మధ్యలో పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు నా పై ఉన్న శక్తులు మాట్లాడుతున్నాయంట. అక్కడ వారితోటి ప్రార్థిస్తున్నప్పుడు ఇగో ఆ శాతబడి శక్తులు పంపించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళటం, మరలా వచ్చి అక్కడికి పోతే ఆ శాతబడి శక్తులు పంపించిన వ్యక్తి మమ్మల్ని అక్కడ ఉండనివ్వడం లేదు, ఇక్కడికి వస్తేనేమో ఇతని చుట్టూ దేవుని అగ్ని మండుచున్నది, ఇక్కడ యేసు ప్రభుల వారు నిజముగా ఉన్నారు అని చెప్పేసి ఆ సాతాన్లు వాటి నోటితో అవి పలికాయంట. హల్లెలూయా. వీటి దగ్గరికి నేను రాలేము, ఈయన దగ్గరికి మేము పోలేకపోతున్నాము, మమ్మల్ని విడిపించండి, ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతామని అన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తూ, సంఘం ప్రార్థన చేస్తూ, అయ్యగారు ప్రార్థన చేస్తూ, సంఘం ప్రార్థన చేస్తూ ఎంతగానో నా కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఆ రోజు నేను చూశాను దేవుని అగ్నిని, ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగి రావడం, ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగివచ్చి నా శరీరంపై, నాపై, అర్రికాలు నడినెత్తిపై పడినప్పుడు అదంతా శరీరంలో ఉన్న ప్రతి పాటను తాక్కుంటూ అర్రికాలు వరకు వెళ్ళిపోయినప్పుడు అంతా ఒక చెమటలు వచ్చేసి మొత్తం ఒక మంట మండినట్టు అయిపోయి నా శరీరం అంతా కాలిపోయినట్టు అయిపోయి మంటల చేత దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నన్ను బ్రతికించకపోయి ఉంటే ఈరోజు ఈ రీతిగా నేను సాక్ష్యం చెప్పేవాడిని కాదు. నేను చనిపోయి దాదాపు 15 సంవత్సరములు అయ్యేది. నన్నందరూ మర్చిపోయి ఉండేవారు.
నా జీవితం ఎలా అయిపోయేదో ఏమైపోయేదో ఆ రోజు గినక అయ్యగారు చెప్పిన మాటను బట్టి యేసుప్రభుల వారిని నమ్ముకోకపోయి ఉంటే ఈరోజు మీ మధ్యలో ఈ రీతిగా నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడేవాడినే కాదు. ఒక గొప్ప దేవుని నమ్మడానికి నేను ఎంతగా ఆలోచించానంటే, నేను ఇన్ని దేవులను పూజించాను కదా. ఒకానొక సమయంలో అయితే రోడ్డుపై గంతులేసిన సమయాలు కూడా ఉన్నాయి. ఒక దేవుడు పట్టాడని రోడ్డుపై గంతులేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నన్ను బ్రతికించి అనేక మందికి మరి స్వార్థను ప్రకటించడానికి, అనేక మందికి ఆయన గురించి చెప్పడానికి, అనేకమైన ప్రదేశాలు తిరిగి స్వార్థను ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయం చేశారు. ఆయనని నమ్ముకోవడానికి నేను ఎంత ఆలస్యం చేశానంటే, ఎంతమంది చెప్పినా నేను వినిపించుకోలేదు. మా వాళ్ళు ఉన్నారు కదా, మమ్మల్ని నేను పూజించిన వారు ఉన్నారు కదా, మరి వారు నన్ను రక్షిస్తారు కానీ ఈయన ఒక్కరు నన్ను రక్షిస్తాడా అని ఎంతగానో మరి ఆయనకి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసుప్రభుల వారు లేకపోతే ఈరోజు సామ్యూయల్ పాల్ అనే వ్యక్తి లేడు. జనాలందరూ మర్చిపోయేవారు. ఏ ఒక్కరు కూడా. ఎంతో మంచి దేవుణ్ణి కలిగి ఉన్నానండి. దేవుడు ఆ రోజు నాపై కృప చూపించకపోతే, ఆ రోజు దేవుడు నా మీదకి వచ్చిన శక్తులు మాట్లాడుతున్నాయంట. ఆ రోజు సంఘస్థులతోటి ఈ పాస్టర్ని, ఈ అయ్యగారిని యేసు ప్రభు గినక ఈ పిల్లగాడి దగ్గరికి పంపించకపోతే అదే నా చివరి రోజు అంట. ఆ రోజు ఆధార్ కార్డులు ఇంట్లో వాళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఇంట్లో ఉన్నాను. ఆ రోజు నా చివరి రోజు. ఆ రోజు నన్ను తీసుకుపోవాలని శక్తులు కాసుకొని ఉన్నాయంట. అదే సమయానికి ప్రభు అయ్యగారిని పంపించడం, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం, సాతానులు డిక్లేర్గా మాట్లాడాయంట. ఆ రోజు నాకు స్పృహ వచ్చాక చెప్పారు సంఘస్థులు. నిజంగా అండి, ఒక నిజమైన దేవుణ్ణి నమ్ముకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా లేట్ చేస్తాం. నమ్ముకోండయ్యా అని అంటే ఎవ్వరూ ఆయన దగ్గరికి రారు, ఎవ్వరూ ఆయన్ని నమ్ముకోరు, ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి రారు, ఆయన అంటే ఇష్టపడరు. కానీ నేను పిలవను లేదు, ఆయనను భక్తితో పూజించను లేదు, ఆయనను ఏ రోజు కూడా యేసయ్యా అని పిలవను కూడా లేదు. కానీ ఈరోజు నేను పిలవకపోయినా, నేను మాట్లాడకపోయినా, నేనేమీ చేయకపోయినా ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక ఫ్రెండులా, ఒక తోబుట్టువులా ప్రతి క్షణం ఆయన కన్ను రెప్పలు కూడా వాల్చుకోకుండా నాపై కృప చూపిస్తున్నాడు. ఆ రోజు ఆయన గినక నన్ను రక్షించకపోయి ఉంటే ఈ రోజున నేను లేను, నా ఫ్యామిలీ ఉండేది కాదు, ఏది ఉండేది కాదు. నన్నందరూ మర్చిపోయేవారు. నా సమాధి మీద గరక మొలిసేది. ఒక దౌర్భాగ్యమైన స్థితిలో నేను బ్రతికానండి. దయచేసి గమనించండి. ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోవడానికి నేను చాలా ఆలస్యం చేశానండి. యేసు ప్రభుని నమ్ముకోవడానికి నేను చాలా ఆలస్యం చేశాను. ఆయన నిజమైన దేవుడిని తెలవక ఆయన్ని నేను దూరం చేశాను. ఆయనే సృష్టికర్తని తెలియక నేను ఆయనని దూరం చేసుకున్నాను. ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేను బ్రతికానంటే, ఏం చేస్తున్నానో ఏ రోజు కూడా ప్రభువుని యేసయ్యా నన్ను రక్షించు ప్రభు అని నేను అడగలేదు. అటువంటిది ఆయన కృప చూపించి మరి నన్ను బ్రతికించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీరు గమనించండి ఒకసారి. ఎవరు నిజం, ఏది నిజం? నిజం వైపు చూడడానికి మన కనులు తెరవబడడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో దేని వైపు చూస్తున్నామనంటే నిజము కాని దాని వైపు చూస్తున్నాం మనందరం. బైబిల్ గ్రంథంలో ఒకటి రాయబడి ఉంటుంది. కీర్తనలు 115వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. అదొక్కసారి మీరు చదివి చూడండి.
దానిలో ఒక క్లియర్గా అర్థం దొరుకుతుంది. అసలు ఈయనే ఎందుకు దేవుడు, ఈయనను మాత్రమే మనం ఎందుకు పూజించాలి, ఈయనను మాత్రమే ఎందుకు మనం నమ్ముకోవాలి, ఈయనే సృష్టికర్తని ఎందుకు మనం పూజించాలి. అదేవిధంగా కీర్తనలు 135వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. 16, 17, 18 వచనాలు. వాటన్నిటిని మీరు ఒకసారి చదివి చూడండి. కీర్తనలు 97వ అధ్యాయం 7, 8 వచనాల్లో కూడా కొన్ని వాటి గురించి రాయబడి ఉంటుంది. నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడండి, ఎవరు నిజమైన దేవుడు అని. నిజమే కదా, ఇన్ని రోజులు నేను వీటిని పూజించానా, వీటిని ఆరాధించానా, వీటిని నేను చేసుకున్నానా? మనుస్సుల చేత తయారు చేయబడిన వాటిని నేను పూజించాను. నిజమే కదా, ఒకానొక సమయంలో నేను కూడా నా చేతితో తయారు చేసుకున్న వాటిని నేనే పూజించాను. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేను బ్రతికానండి. ఒక్కసారి మీరు గమనించండి. నా చేతితో చేసుకున్నవి నేనే దేవుడిగా అనుకొని వాటిని నేను పూజించాను. బైబిల్ గ్రంథంలో అదే రాయబడి ఉన్నది, మనుషుల చేత చేయబడినవి ఏవి కూడా దేవుళ్ళు కావు అని. ఆ రోజు నా హృదయంతో దేవుడు మాట్లాడాడు. నిజమే కదా, మనుషుల చేత తయారు చేయబడినవి ఎలా దేవుళ్ళు అవుతాయని ఆ రోజు దేవుడు మాట్లాడడం నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు దేవుడు. ఆ రోజు నుంచి సృష్టికర్తే యేసు ప్రభుల వారని, ఈ సృష్టిని సృష్టించింది ఆయనే అని, ఒక మనిషి బ్రతికుండాలన్నా మరణించాలన్నా ఆయన ఆధీనంలో ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఎందుకని చెప్తున్నానంటే అండి, నేను ఒకప్పుడు చాలా అంటే చాలా, నేను సాక్ష్యంలో చెప్పిన దానికంటే ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలో నేను బ్రతికాను. ఇంకా అనేకమైన అధ్యాయాలు ఉన్నాయి. యెషయా 44వ అధ్యాయం 9వ వచనం నుండి 20వ వచనం వరకు చూడండి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందో. ఇర్మియా 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. అదేవిధంగా యెషయా 40 18వ వచనం నుండి 20వ వచనం వరకు చూడండి. ఇవన్నిటినీ ఎవరు దేవుడు, మనం దేనిని పూజిస్తున్నాం, దేనిని ఆరాధిస్తున్నాం అనేది తెలుస్తాయి. బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది ఇవన్నిటి గురించి. ఏటిని నువ్వు పూజిస్తున్నావు, ఏటిని నువ్వు ఆరాధిస్తున్నావు, ఏటిని నువ్వు నిజమైన దేవుళ్ళు అనుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన అధ్యాయాలను చదవగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మమ్మల్ని గమనించండి. నా జీవితంలో దేవుడు రక్షించిన వరకు, దేవుడు నా జీవితంలో కృప చూపించింది ఈ రీతిగా ఉంటే, దేవుడు నా జీవితంలోకి వచ్చి నన్ను రక్షించినప్పటి నుండి నా జీవితం ఎలా ఉంది, ఆయన నా జీవితంలోకి వచ్చాక నా జీవితం ఎలా ఉంది అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నాక నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మరి దేవుణ్ణి నమ్ముకున్నాకలా దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, మరి నా మ్యారేజ్ విషయంలో దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఎందుకనంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. అయ్యగారితో పాటు అన్ని కార్యాలలో తిరుగుతూ దేవుడి కోసం బ్రతుకుతూ, మరి దేవుడే నిజమైన దేవుడని అనేక విధాలుగా అందరికీ చెప్తూ, మరి నా సాక్ష్యాన్ని పంచుకుంటూ మరి వెళ్తున్న రోజులలో ఏమైందనంటే, మా కమలాపురంలో మందిరం కట్టడం జరిగింది. కమలాపురంలో ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన జరుగుతున్నప్పుడు మరి మా అత్తగారు ఎవరో తెలియదు మాకు. మరి మా అత్తగారికి మాకు ఎప్పుడు కూడా పరిచయం లేదు. ఆమె కుదునూరు గ్రామంలో సేవ చేస్తుంది. ఆమె పేరు మాణిక్యమ్మ గారు. మరి ఆమెకి దేవుడు ప్రార్థిస్తున్నదంట, తన కూతురు గురించి ప్రార్థన చేస్తుంది. ఇక్కడేమో మా అయ్యగారు వాళ్ళు నా కోసం, నా మ్యారేజ్ విషయంలో అయ్యగారు అమ్మగారు కలిసి ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడేమో మా అత్తయ్య తన కుమార్తె కోసం ప్రార్థన చేస్తుందంట. అయ్యా, మరి నా కుమార్తెకి వివాహం చేయాలనుకుంటున్నాను, నీ చిత్తంలో ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారిని చూపించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ మా అయ్యగారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అక్కడేమో మా అత్తయ్య వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. అది విషయం ఏంటంటే, వాళ్ళు మాకు తెలియదు, మేము వాళ్ళకి తెలియదు. వాస్తవానికి అయ్యగారు వాళ్ళేమో
నీ చిత్తంలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రభువా, సన్నీకి సామ్యూల్ పాల్కి ఆ అమ్మాయిని మీరు దయచేయండి ప్రభు అని చెప్పేసి మా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయడం. మరి అలాగే అక్కడేమో మా అత్తయ్య వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. చేస్తున్నప్పుడు మరి అక్కడ దేవుడు మా అత్తయ్యకి ఇచ్చిన దర్శనం ఏంటనంటే, మనుగురు మండలంలో కమలాపురం గ్రామంలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని మాత్రమే నీ కుమార్తెకి భర్తగా నువ్వు తీసుకురావాలని చెప్పేసి దేవుడు మా అత్తయ్యకి దర్శనంలో చూపించాడంట. మరి మా అత్తయ్యకి మనుగురు ఎక్కడ ఉంటుందో తెలియదు. మనుగురు ఉంటుందో తెలుసు కానీ కమలాపురం గ్రామం ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ కమలాపురం గ్రామంలో ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘంలో ఒక అబ్బాయి ఉంటాడని ఆమెకి తెలియదు. అయితే వాళ్ళ చుట్టాలు బయ్యారంలో ఒక వ్యక్తి ఉంటే అతని ద్వారా తెలుసుకున్నారు. కమలాపురంలో అక్కడ కమలాపురం మనుగురు దగ్గర కమలాపురం ఉంటుందంట కదా, కమలాపురంలో ఒక అబ్బాయి ఉంటాడట. ఆ అబ్బాయిని దేవుడు చూపించాడు. మరి ఆ అబ్బాయి గురించి నేను ఆ అబ్బాయి గురించి ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు మరి ఏం జరిగిందనంటే, అక్కడ నుంచి ఆ వ్యక్తి, ఆ బయ్యారంలో ఉన్న వ్యక్తి అయ్యగారికి ఫోన్ చేయటం, మరి అయ్యగారు మీ ఊరు మనుగురు దగ్గర ఎక్కడో కమలాపురం ఉందంట కదా, అక్కడ ఒక సంఘం ఉందంట, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడంట కదా అని అంటే, ఆ అయ్యగారు అన్నాడు కదా, మా సంఘ బిడ్డే, మా అబ్బాయే, మా సంఘానికి వచ్చే అబ్బాయి అని చెప్పేసి అని అంటే, అప్పుడు వాళ్ళు అక్కడ అతను అత్తకు చెప్పటం, మరి మా అత్తయ్య వచ్చి కమలాపురంలో చర్చి ఓపెనింగ్ రోజు ఆ రోజు, మరి ఆ రోజు వచ్చి కూడా మరి అక్కడ ఆ సంఘానికి వచ్చి వెళ్ళిందంట. నాకు తెలియదు, నన్ను చూసుకొని వెళ్ళిపోయిందంట. మరి అక్కడికి వెళ్ళాక మరి అంతా దేవుడు ఏర్పాటు చేసిన కార్యం కాబట్టి మరి దేవుడు అక్కడ మా అత్తయ్యకి అక్కడ నన్ను చూపించడం, మరి వెళ్ళటం, మరి అక్కడ నుంచి మళ్ళీ నా పెళ్లి విషయంలో దేవుడే ఆయన కృప చూపించి మరి అక్కడ ఏ వ్యక్తికి ఎటువంటి భార్య కావాలో అటువంటి భార్యని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందును బట్టి మనస్ఫూర్తిగా దేవుని నేను గణపరుస్తున్నాను. మరి ఆ రోజు మా అత్తయ్య నన్ను చూసి వెళ్ళిపోయి వెంటనే ఆ అబ్బాయి మాత్రమే నా కల్లుడిగా కావాలని చెప్పేసి చెప్పడం, అనుకోని రీతిలో అక్కడ నా మ్యారేజ్ జరగడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకేం జరిగిందనంటే, నా భార్య రక్తస్రావంతో నా పెళ్ళయి ఒక 5 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. నా భార్య అనుకోకుండా రక్తస్రావంతో బాధపడది. ఒకసారి లింగ్ మమ్మీ. ఈమె నా భార్య. మరి ఈమె రక్తస్రావంతో బాధపడ్డది. ఎందుకనంటే నేను ఈమె గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇంచుమించు 6 నెలలు ఒక్కరోజు కూడా ఆగకోకుండా ప్రతిరోజు బ్లీడింగ్ అవుతూ ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, 6 నెలలలో ఒక్కరోజు కూడా బ్లీడింగ్ అనేది ఆగకోకుండా మరి ఎంతో దారుణమైన పరిస్థితి, ఎంతో ఒక కనీసం మంచంలో నుంచి లేసే పరిస్థితులలో కూడా ఆమె లేని పరిస్థితి. నాకు అనిపించింది అప్పటికి ఏమనంటే, నేనే ఒక ఇబ్బందిలో నుంచి బయటపడ్డాను, ప్రభు నన్ను కాపాడాడు, మరలా ఏంటి నా భార్యకి ఇట్లాంటి శోధన అని చెప్పేసి నా భార్యని మరి ఆ రక్తస్రావం అవుతున్నప్పుడు మరి అనేకమైన హాస్పిటల్కి నేను తిప్పడం జరిగింది. ఏమనంటే, బ్లీడింగ్ అవుతుంది, ఎందుకు అవుతుందని చెప్పేసి హాస్పిటల్కి తిరిగినప్పుడు మనుగురులో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను, మళ్ళీ అదేవిధంగా భద్రాచలంలో ఉన్న హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళాను, మళ్ళీ కొత్తగూడెంలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ తీసుకువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఈమెకి గర్భసంచి తీసేయాలి, వీళ్ళకి పిల్లలు పుట్టరు. హల్లెలూయా. పిల్లలు పుట్టరు అని చాలామంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దాదాపు 6 నెలలు అవుతుంది. ఆమె పరిస్థితి మంచంలో నుంచి కూడా లేచి కూర్చోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఆమెని నేను ఇక్కడ ఒక 3 రోజులు ఉంటే, కమలాపురంలో ఒక 3 రోజులు ఉంటే, 3 రోజులు కుదునూరులో ఉండేవాడిని, మరలా వచ్చి 3 రోజులు ఇక్కడ. అలా నేను అటు ఇటు జర్నీ చేస్తూ నా భార్య పరిస్థితి ఏంటి ఇలా అవుతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది, రోజు రోజుకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, కనీసం మంచంలో నుంచి లేచి కూర్చోలేని పరిస్థితికి వచ్చేసింది ఏంటని చెప్పేసి నేను ప్రభువుని అడుగుతూ వస్తున్నాను. అలా చాలా 6 నెలలు గడిచింది. మరి ఆమె మంచంలో కనీసం ఒక ముద్ద అన్నం తినడానికి కూడా వాళ్ళమ్మ తినిపించే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకనంటే ఒక్కరోజు కనీసం ఒక 5 రోజులు బ్లీడింగ్ అవుతేనే లేడీస్కి ఒంట్లో ఉన్న శక్తి అంతా పోతుంది. కానీ మినిమం 6 నెలల్లో ఒక్క
ఒక్క రోజు కూడా బ్లీడింగ్ ఆగలేదండి. నా కళ్ళతో 6 నెలలు నేను గమనిస్తూ వచ్చాను. 6 నెలలలో ఒక్కరోజు కూడా ఈరోజు నాకు బ్లీడింగ్ ఆగిందని. ఎన్ని మాత్రలు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళ్ళినా అందరూ చెప్పారు కదా, ఈమె గర్భసంచి తీసేయాలి, ఈమెకి పిల్లలు పుట్టరు, లేకుంటే గర్భసంచి కడగాలి, ఇలాంటివి చెప్పారు తప్ప ఏ ఒక్కరూ కూడా ఈమెకి నయమవుద్ది, ఈమె బాగుపడుద్ది, ఈమె స్వస్థత ఈమెకున్న ఈ ప్రాబ్లం ఈ టాబ్లెట్స్ వేసుకుంటే పోద్దని ఏ ఒక్కరు కూడా చెప్పలేదండి. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగాను. మనుగురులో ఉన్న మరి హాస్పిటల్స్ కానీ, భద్రాచలంలో ఉన్న లేడీ హాస్పిటల్స్ కానీ, కొత్తగూడెంలో ఉన్న హాస్పిటల్స్, ప్రతి హాస్పిటల్కి తిరిగాను. ఎక్కడికి తిరిగినా వారు చెప్పిన మాట ఒకటే, ఈమెకు గర్భసంచి తీసేయాలి అని. నాకు ఎంతో ఏడుపు వచ్చేసింది. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఎంతమంది పిల్లలు ఎక్కడ రోడ్డు మీద ఏ పిల్లగాడు కనిపించినా, ఏ చిన్న పిల్ల కనిపించినా ఎత్తుకొని ముద్దాడాలనిపించే పరిస్థితి నాది. అయినా నాకే పిల్లలు పుట్టరు అని అనేసరికి నేనేం చేయాలో తెలియని పరిస్థితి, కళ్ళల్లో నుంచి నీళ్ళు ఏడుపు వచ్చేసింది. ఎందుకు నాకే ఇలా అవుతుందని చెప్పేసి అనుకుంటూ అలానే నేను ఇంకా హాస్పిటల్లో తిప్పుతూ ఉన్నాను. నా భార్యని ఇంటికాడ ఉంచేసి కొద్ది రోజులు అక్కడికి, కొద్ది రోజులు ఇంటికి, కొద్ది రోజులు మా అత్తగారింటికి వెళ్తూ నా భార్యను చూస్తున్న స్థితిలో ఒకరోజు ఏమైందంటే, నేను ఇంటికి వెళ్ళి నా భార్య పరిస్థితి చూస్తే నాకు అనిపించింది ఈరోజే లాస్ట్ రోజేమో. ఎందుకనంటే కనీసం అప్పటిదాకన్నా మంచంలో నుంచైనా లేసేది, ఆ సిచ్యువేషన్లో మంచంలో నుంచి కూడా లేసే పరిస్థితి లేదు. అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఒంట్లో ఉన్న బ్లడ్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఏం లేదు అసలుకి, అంతా నీరసించిపోయింది. లేచి కూర్చునే పరిస్థితి కూడా లేదు. అట్లాంటి స్థితిలో మరి నేను ఆ రోజు పొద్దున్నే తలకి స్నానం చేసి మా అత్త వాళ్ళ చర్చిలోనే మోకరించి ప్రార్థన చేశాను. ఏమనంటే, నాకు తెలిసిన ప్రార్థన నేను చేస్తూ వస్తున్నాను. అయ్యా నా భార్యను బ్రతికించు, అయ్యా నా భార్యను బాగు చేయి, అయ్యా నా భార్యను ముట్టు, అయ్యా నా భార్యను స్వస్థపరచు అని మాట్లాడినప్పుడు మరి అక్కడ దేవుడి దూతలు మా అత్తయ్య దగ్గరికి వచ్చేసి మా అత్తయ్యతో మాట్లాడాయంట. నీ అల్లుడు దేవుడి సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నాడు, ఇంకా ముందట ఏడవద్దని చెప్పు. ఎందుకంటే ఈరోజు 3 గంటలకి దేవుడు నీ కూతుర్ని ముట్టబోతున్నాడు, వచ్చే సంవత్సరానికల్లా నువ్వు ఒక పాపని ఎత్తుకోబోతున్నావు అని చెప్పేసి దేవుడు దర్శనం చెప్పేసి ఇచ్చి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఆ రోజు నేను ప్రార్థన ఏమని చేస్తున్నానంటే, ఇలా ప్రార్థన చేస్తుంటే మా అత్తయ్య వచ్చేసి అన్నది కదా, నాన్న అలా కాదు ప్రార్థన చేయాల్సింది, నువ్వు అడిగేయి దేవదూతలను అంట నేను ప్రార్థన చేసే దాంట్లో ఒక తరాజులో వేసి చూపించాయంట. నీ అల్లుడు అడిగేవి ఎక్కువగా ఉన్నాయి, దేవుని స్తుతించేది తక్కువగా ఉన్నది, ప్రార్థన మార్చి దేవుని స్తుతించమను. దేవుడు ఈరోజు 3 గంటలకల్లా నీ బిడ్డను ముట్టబోతున్నాడు, వచ్చే సంవత్సరానికల్లా నువ్వు ఒక పాపని, ఒక మనవరాల్ని ఎత్తుకోబోతున్నావు అని దర్శనమిచ్చాడంట. హల్లెలూయా. అలాగే దేవుడు ఆ రోజు 3 గంటలకి నేను స్తుతిస్తున్నాను, కేవలం దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తున్నాను, ఇంక దేని వైపు చూడలేదు. నా భార్యను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేయలేదు, ఇంకే ప్రార్థన చేయలేదు, కేవలం దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని మహాకృప ఏంటో తెలుసా? సడన్గా నా భార్య లేసేసి ఆకలి అవుతుందనంటే, ఏంటి ఇంత సడన్గా ఇన్ని రోజులు ఆకలిని అడగంది, ఇప్పుడు ఆకలిని అడుగుతుందని ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఎప్పుడు తినంది నాకు భయం అనిపించింది. గిన్నె నిండా అన్నం వేసుకొని వస్తే ఆ అన్నం మొత్తం తినేసింది. అప్పటిదాకా ఒక 2 ముద్దలు అన్నం తినాల్సిన పరిస్థితి లేనిది, కనీసం కూర్చోలేని పరిస్థితి లేనిది, చర్చిలకు పోయేటప్పుడు కూడా నా 2 చేతుల మీద తీసుకొని వెళ్ళి చర్చిలో పడేసి, ప్రభువా నన్ను బ్రతికిచ్చిన దేవుడు నీవే, ఈ అమ్మాయిని నాకు ఇచ్చిన దేవుడు కూడా నీవే, కాబట్టి ఈమెని బ్రతికిస్తే బ్రతికించు, లేకోకుంటే నీ రాజ్యానికి నువ్వు తీసుకుని వెళ్ళు ప్రభువా అని చెప్పేసి కన్నీరు కార్చి ప్రార్థన చేశాను నేను. హల్లెలూయా. 2 చేతుల మీద తీసుకొని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టిన అమ్మాయి ఆ రోజు 3 గంటలకి లేచి ప్లేట్ నిండా అన్నం తింటాం. నాకు మా అత్తయ్యకి మా అందరికీ భయం అనిపించింది. ఏంది ఒక్కసారి ఇలా లేచి ఇంత ప్లేట్ నిండా అన్నం తింటుంది ఏంటా అని చెప్పేసి. ఆ అన్నం తిని తనే పోయి తన గిన్నె కడుక్కొని వచ్చి ఇంట్లో పెట్టేసి వచ్చి మా మధ్యలో కూర్చొని ఆమె చెప్తుంది, మీరు దేవుని స్తుతిస్తున్నప్పుడు గాయపడిన చెయ్యి ఒకటి వచ్చేసి నా తల నుండి అరికాలు వరకు తాకుకుంటా వెళ్ళింది అని. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు నా భార్యను ముట్టాడు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒక గాయపడిన చెయ్యి వచ్చేసి నన్ను తాకుతూ వెళ్ళిపోయింది.
హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగునుగాక. అదేవిధంగా మరి నా భార్య అదేవిధంగా నా భార్య దేవుడు చెప్పినట్టు మరి ఒక 2 monthsకి మళ్ళా గర్భం దాల్చింది. అదేవిధంగా 9వ నెల వచ్చింది. 9వ నెల వచ్చాక నా భార్య హాస్పిటల్ తీసుకెళ్తున్నాం వస్తున్నాం, ఎప్పటికప్పుడు ఎక్స్రేలు స్కానింగ్లు తీపిస్తున్నాం. 9వ నెల తగిలింది, 9వ నెల అయిపోతుంది, 10వ నెలలో డెలివరీ టైం ఇచ్చారు. డెలివరీ టయానికి ఇంకొక 3 రోజులు ముందున్నా కానీ ఏం జరిగిందనంటే, నేను మా ఇంటికాడ కమలాపురంలో ఉన్నాను, మా ఆవిడేమో మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నది. ఇంట్లో ఉంటూ ఏమైందనంటే 9వ నెల ఇంకొక 3 రోజులలో డెలివరీ ఉందనగా బ్లీడింగ్ అవుతుంది. మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఏంటా బ్లీడింగ్ అవుతుంది, ఎందుకు బ్లీడింగ్ అవుతున్నా మా బామ్మర్ది నాకు ఫోన్ చేసి, బావా అక్కకి బ్లీడింగ్ అవుతున్నది, మీ హాస్పిటల్లో తీసుకెళ్తున్నాం, నువ్వు వెంటనే వచ్చాయి బావా అని చెప్తే అక్కడికి మేము హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే భద్రాచలంలో ఆ డాక్టర్లు అక్కడ ఏం చేశారనంటే, నైట్ రావాల్సిన డాక్టరు నైట్ రాకోకుండా తెల్లారొచ్చాడు. అప్పటికి నా భార్య ఏమైందనంటే ఒళ్ళంతా వాపు వచ్చేస్తుంది. ఒళ్ళంతా వాపు వస్తుంది ఎందుకని చెప్పేసి నా భార్యని అక్కడ ఉన్న సుబ్బరాజ సార్ దగ్గర పంపించేసి స్కానింగ్ తీపించుకొని రమ్మనంటే, స్కానింగ్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే, ఆ స్కానింగ్లో చూపించారు మాకు ఏమనంటే, ఆ తల్లికి బిడ్డకి కడుపులో బొడ్డు పేగు అనేది ఒకటి ఉంటుంది, అది లోపలే కట్ అయిపోయి డ్రాప్స్గా ఆ రక్తం అనేది కడుపులో పడుతుంది. ఒళ్ళంతా బ్లీడింగ్ అయిపోయింది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బ్లీడింగు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆయన చూపిస్తున్నాడు, అయ్యా కడుపులోనే తల్లికి బిడ్డకి సంబంధం ఉన్న పేగు తెగిపోయి ఆ బ్లీడింగ్ అనేది లోపల డ్రాప్స్గా పడిపోతుంటే చూపిస్తున్నాడు స్కానింగ్లో సుబ్బరాజ్ డాక్టర్ గారు. అలా చూపిస్తున్నప్పుడు చాలా భయం అనిపించింది. ఎందుకనంటే తల్లికి బిడ్డకి సంబంధం ఉన్న పేగు, ఆ సంబంధం బయటికి వచ్చాక మనం తెంచితే ఓకే, కానీ లోపల తెగిపోతే తల్లి బిడ్డ బ్రతకరు. ఆ స్కానింగ్లు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టరు 10 గంటలకు వచ్చి చూసి ఏం చెప్పాడనంటే, నా భార్యను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆమె ముంగట ఏం చెప్పాడనంటే, నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావని ఆ ముంగటే చెప్పేశాడు. ఆమెకి బ్లడ్ కావాలి, ఆమెకి కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, ఆ బ్లడ్ కావాలి అని అంటే, ఇక్కడ నుంచి కరుణాకర్ బ్రదరు ఇంకా చాలామంది వచ్చారు, 2-3 వచ్చారు. అయ్యగారు పంపించాడు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు వచ్చారు. కానీ అతను అంటున్నాడు కదా, ఈమెయితే బ్రతకదు అని నా భార్య ముంగట చెప్పటమే నా భార్యకి 120 ఉండాల్సిన బీపీ 230కి వెళ్ళిపోయింది. కంగారు, టెన్షన్ మొదలైంది. ఆమె ముంగటే ఆమె చెప్పడం వల్ల ఆమెకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ డాక్టర్ అన్నాడు కదా, ఈమెని ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తీసుకొని వెళ్తేనే ఈమె బ్రతకొచ్చు, లేకపోతే బ్రతకపోవచ్చు. అసలు కష్టం, ఏమో బ్రతకడం అనేది కష్టం, అసలుకి ఆప్షన్ లేదు. ఎందుకంటే లోపలే పేగు తెగిపోయింది, మొత్తం బ్లడ్ అంతా కడుపు అంతా అయిపోయింది, బ్రతకడం కష్టం అని చెప్పేశాడు ఆ డాక్టర్. నేను అలా అనుకున్నప్పుడు మా బావ అక్కడ జయభారతి మేడం దగ్గర తీసుకొని వెళ్ళిపోదామని అంటే జయభారతి మేడం లేదు, అక్కడ నుంచి ఖమ్మం వేసుకుపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా దేవుడు మా బావకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, సన్నీ మోహన్ రావు సార్ ఉన్నాడు కదా, ఆయన దగ్గర తీసుకొని వెళ్దాం, ఆయన ఏం చెప్తాడో ఒకసారి ఆయన ఒపీనియన్ కూడా ఇందామని అన్నప్పుడు దేవుడి మహాకృప ఏంటనంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. మోహన్ రావు సార్ కూడా చూసి ఆయన ఏం చెప్పాడనంటే తీసుకువెళ్ళటమే చూసేసి స్కానింగ్ రిపోర్ట్లను చూసి, నేనైతే వీళ్ళిద్దరూ ఫస్ట్ అన్నాడు, ఆయన ఏమన్నాడనంటే, ఒక్కరికి మాత్రమే అవకాశం ఇస్తాను, అది బిడ్డకే కావచ్చు తల్లికే కావచ్చు అని. అప్పటికి నాకు కన్నీళ్ళు ఆగటం లేదు, ఏడుపు కన్నీళ్ళు అట్లా వరదలైపోతున్నాయి. ఎందుకనంటే బేబీ లేకపోతే బ్రతకచ్చు కానీ భార్య లేకపోతే ఉండలేను అనిపించింది నాకు. దానిని బట్టి నాకు కన్నీళ్ళు ఎంతగానో ఏడుపు వచ్చేసింది, బాధ అనిపించింది, ఏడుస్తూనే ఉన్నాను నేను అప్పటికి కూడా. అక్కడికి తీసుకువెళ్ళాము. ఆయన అన్నాడు, మోహన్ రావు సార్ అన్నారు కదా, ఎవరికన్నా ఒక్కరికి మాత్రమే అవకాశం ఇస్తాను అని చెప్పి మరలా అన్నాడు కదా, ఆ అవకాశాన్ని కూడా నేను ఇవ్వలేను అని అన్నప్పుడు నాకు ఎంతగా ఏడుపు వచ్చేసింది అంటే, పిల్లలు లేకపోతే ఎప్పుడైనా కనొచ్చు, కానీ భార్య లేకపోతే మరలా పిల్లలు కనడానికి కూడా అవకాశం ఉండదు కదా అని చెప్పేసి ఎంతగానో ఏడుపు వచ్చేసింది. నాకు కన్నీళ్ళు ఆగడం లేదు, కన్నీళ్ళు అలా
పోతున్నప్పుడు నాకు గుర్తుకొచ్చి నేనేం చేశానంటే మా బావ అయ్యగారిని సంతకం పెడితే మేము తీసుకెళ్ళి మాకు ఆపరేషన్ చేస్తామని చెప్తే మరి బావ ఏం చేయాలని అంటే మరి ఏం కాస్త అన్నీ మనకు ఆప్షన్ లేదు కాబట్టి నువ్వు సంతకం పెట్టాను అన్నాడు. సంతకం పెట్టాను. వెంటనే నేను అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యా మరి పరిస్థితి ఇది, మరి తల్లి బిడ్డ బతకనంటారు అయ్యగారు, మరి ఏం చేయాలి, మరి ఏం చేయాలో తెలియదు పరిస్థితి అయ్యగారు అని చెప్పేసి అన్నప్పుడు, సరే నువ్వేం భయపడకోకు, నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నిన్ను బ్రతికిచ్చాడు, నువ్వు అప్పుడే మర్చిపోయావా? నీ భార్య రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు నీ బ్రతికిచ్చాడు కదా, నువ్వు అప్పుడే మర్చిపోయావా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నమ్మింది నిజమైన దేవుణ్ణి, మరి నువ్వు 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 సంతకం పెట్టు, మరి నీ కోసం ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇంతమంది ఉన్నాం, దేవుడు నీకు ఖచ్చితంగా కార్యం చేస్తాడని చెప్పేసినప్పుడు, మరి అక్కడ ఆదివారం రోజు అక్కడ మరి మోహన్ రావు హాస్పిటల్లో మరి ఆపరేషన్ జరుగుతుండగా దేవుని మహాకృప ఏంటనంటే, ఇక్కడ మనుగురు మండలంలో ఉన్న ప్రతి పాస్టర్ కూడా మా సంఘం మనుగురు మండలంలో సంఘస్థులు అందరూ, మన ఎన్ని చర్చిలు అయితే ఉన్నాయో అంతమందికి అయ్యగారు ఫోన్ చేసి మరి చెప్పడం, వారందరూ ప్రార్థిస్తుండగా దేవుని మహాకృప ఏంటనంటే నా భార్యకు ఆపరేషన్ జరిగింది. నా పాపను తీసి నా బావ చేతిలో పెట్టారు. కానీ నా భార్యను చూపించడం లేదు, కండీలు ఆగడం లేదు, ఏడుపు వస్తుంది. ఒకవేళ చూపించడం లేదంటే నా భార్య చనిపోయిందేమో, నాకు అందుకే చూపించడం లేదేమో, నేను తట్టుకోలేనేమోనని నా పాపను తీసుకొని మా బావ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. పాప పుట్టిందన్న సంతోషం ఎక్కడా కనిపించలేదు నాకు. ఎందుకనంటే ముఖ్యంగా భార్య కనిపించడం లేదని మరి నేను ఎంతగానో అక్కడ కూర్చొని ఏడుస్తున్నప్పుడు, మరి అక్కడ ఒక సిస్టర్ వచ్చేసి, అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, మరి బుజ్జి ఇట్లా చెప్పారా సారు, నా భార్య ఇద్దరూ బ్రతకరు అని చెప్పారు, కానీ నా పాపనిచ్చారు, మరి నా భార్య కనిపించడం లేదురా, ఎక్కడుంది ఏంటనంటే, దాదాపు 2 గంటలు అవుతుంది నేను ఏడవబట్టి. మా బావోళ్ళేం పాపని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు, నేను ఒక్కరిని అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే మరి ఆ సిస్టర్ గారు చెప్పారు, మరి అన్నయ్య నువ్వేం బాధపడుకోకు, మీ ఆవిడ్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు, అక్కడ ఉంది చూడన్నయ్య అని అన్నప్పుడు మరి నాకు కొంచెం ఎంతో సంతోషం అనిపించేసి నేను అక్కడికి వెళ్ళాను. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడికి వెళ్ళేదాకా కూడా నా భార్య బ్రతికున్నదని నాకు ఆలోచన లేదు. అక్కడికి వెళ్ళి ఎంత పిలిచినా నా భార్య అసలు స్పృహలో లేదు. నేను చెప్పాను, మమ్మీ మనకు పాప పుట్టింది, ఎంతో తెల్లగా ఉన్నది, ఎంతో అందంగా ఉన్నది మమ్మీ అని గట్టిగా చెవుకాడ అరిచినప్పుడు ఎక్కడో వినిపించేసి మరి ఆమె స్పృహలోనికి రావడం జరిగింది. హల్లెలూయా. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడి కార్యం ఇది. ఆ రోజు గినక మరి అంతమంది అయ్యగారులు ప్రార్థన చేయబడిన మోహన్ రావు సార్ కూడా నీ భార్య నీ పిల్ల ఇద్దరూ బ్రతకరు అని చెప్పారు. కానీ ఈ రోజున సజీవంగా మరి నాకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు, నా భార్య సజీవంగా ఉంది, నా బిడ్డలు 2 సజీవంగా ఉన్నారు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఎందుకనంటే ఈ సాక్ష్యం నేను చెప్తున్నానంటే, ఆ రోజు మోహన్ రావు సార్ చెప్పాడు డిక్లేర్గా, అక్కడ ఉన్న గవర్నమెంట్ డాక్టర్ కూడా చెప్పాడు, ఏమన్నానంటే నీ భార్య బతకదు, నీ పిల్ల బతకదు అని. కానీ ఈ రోజున దేవుడికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడి మహాకృప నా భార్యపై ఉంచి నా బిడ్డని నా భార్యని దేవుడే బ్రతికించాడు. ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని మేము తీర్చుకోగలమండి. అలాగే నా ఇంటి విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. మా అత్తయ్య వాళ్ళకి నేను వచ్చి ఉన్నప్పుడు మరి వారు ఇక్కడ నాకు ఒక స్థలం ఇచ్చారు. ఆ స్థలాన్ని నేను తీసుకొని ఇల్లు కట్టుకున్న మధ్యలో మా అత్తయ్య వాళ్ళ అల్లుడు చనిపోయాడు. అల్లుడు చనిపోయినప్పుడు వాళ్ళ తరపు చుట్టాలందరూ వచ్చేసి, నేను బాండ్ పేపర్ మీద రాయించుకోలేదు, అందరం మనమే కదా అన్నట్టు నేను పేపర్ రాయించుకోకపోవటం వల్ల ఏం జరిగిందంటే, వాళ్ళ అల్లుడి తరపు వారి చుట్టాలు వచ్చేసి, ఇక్కడ ఈయన తీసుకొని వచ్చి పెట్టావు ఇక్కడ, మరి దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇలా అయిపోయాడని చెప్పేసి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ తరపు చుట్టాలు దాదాపు 10 గంటల ప్రాంతంలో కూడా ఆ శవాన్ని తీసుకుపోకోకుండా, కాల్చడానికి తీసుకుపోకోకుండా నాకు ఇచ్చిన ఆ స్థలాన్ని, నేను కట్టుకున్న ఇల్లుని మొత్తం బాండు పేపర్ మీద రాసి ఇచ్చేంత వరకు కూడా వారు ఆ శవాన్ని తీసుకుపోకుండా సికాకు చేశారు నన్ను. సో నేను ఒకటే అనుకున్నాను, ఇక్కడ నేను స్థలం కావాలనుకోలేదు ప్రభువా, ఇక్కడ నేను ఇల్లు కట్టుకోవాలనుకోలేదు, అసలు నేను ఇక్కడ ఉండాలనుకోలేదు, నేను అన్నారం వెళ్ళిపోవాలనుకున్నాను. మరి ఇక్కడ ఉండడానికి నువ్వే కృప చూపించావేమో నాకైతే తెలియదు అని చెప్పేసి నేను ప్రార్థిస్తూ, వాళ్ళు అప్పటికి అక్కడున్న పెద్ద మనుషులు అందరూ వచ్చేసి బాండ్ పేపర్ తీసుకొని వచ్చేసి నా చేత సంతకం పెట్టించుకున్నారు. అప్పుడు మదన్న నా పక్కనే ఉన్నాడు. నాకు ఒక బ్రదరు, ఒక ఫ్రెండు,
ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ మదన్న నాతో మరి ఆ సిచ్యువేషన్లో నాతో పాటు నాకు ధైర్యంగా నిలబడి నా ప్రతి విషయంలో కూడా మదన్న ఆ శవాన్ని తీసుకుపోయే వరకు నాతో ఉండి నాతో పాటు నడుస్తూ నాకు ధైర్యాన్ని చెప్తూ, ఏం కాదు సార్, నేను సంతకం పెట్టి దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు మరి ఆ సంతకం పెట్టేసి నేను వాళ్ళకిస్తే వాళ్ళు అప్పుడు శవాన్ని తీసుకుని వెళ్ళారు. నేనేం చేయాలో తెలియని పరిస్థితులలో ఎవరి దగ్గర నేను చెప్పలేదు, ఎవరితో నేను పంచుకోలేదు. కానీ నా కమలాపురం సంఘానికి చర్చికి వెళ్ళి వారం రోజుల పాటు కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను కష్టపడిన ప్రతి రూపాయి నా ఇంటికే పెట్టుకున్నాను ప్రభువా. ఈ రోజు నా ఇల్లే లేకుండా పోయింది, అక్కడ నీ స్థలం కావాలని లేదు, ఇల్లు కావాలని లేదు ప్రభువా, ఇలా అయిపోయింది ప్రభువా అని ప్రార్థన చేస్తున్న సమయంలో ఎవరైతే నన్ను సికాకు చేశారో, ఎవరైతే నా తోటి బాండు పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారో ఎవరి దగ్గరికి నేను వెళ్ళి అడగలేదు, కేవలం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. యేసయ్యా, నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను, నేను ఎవరిని నమ్మడం లేదు, ఇస్తే నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే నా కొద్దు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృప ఏంటనంటే, ఎవరైతే నన్ను దూషించారో, ఎవరైతే నన్ను అసభ్యకరంగా మాట్లాడారో వారే వచ్చి మరీ నాతో అన్న మాట ఏంటో తెలుసా? తమ్ముడు, మాది తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించు. ఆ రోజు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుచుకున్నాం తప్ప ఈరోజు ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్టు అని వాళ్ళు ఏ బాండు పేపర్లు అయితే నా దగ్గర సంతకం తీసుకొని వెళ్ళారో ఆ బాండు పేపర్లు తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి నా ప్లేస్ అంతటికి కొలిసి, నా ఇంటి స్థలాన్ని మొత్తం కొలిసి వాళ్ళే సంతకాలు, బాండు పేపర్ రాసి అతన్ని కూడా వాళ్ళే పిలిచి బాండు పేపర్లు వాళ్ళే తెప్పించి సంతకాలు పెట్టించి మరి నా చేతులు పెట్టిపోయారు. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగును గాక. ఎందుకనంటే దేవుడు లేకపోతే నా జీవితంలో ఏదీ లేదు, అసలు నేనే లేను. అదేవిధంగా మరి నాకు నా జీవితంలో ఇంకా అనేకమైన యాక్సిడెంట్లు జరిగాయి. మరి 2003లో గోదావరిలో వచ్చి రోడ్లు కొట్టకపోయిన పరిస్థితులలో మరి నేను మనుగురు మందుల నిమిత్తమై వెళ్తుండగా మరి దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నప్పుడు మా కట్టుమాలారం దగ్గర ఒక బ్రిడ్జి ఉంటుంది, నేను చూసుకోకుండా వెళ్తున్నప్పుడు ఒక పెద్ద గోయి పడిపోయింది. ఆ గోయి పడిపోయినప్పుడు అక్కడికి వెళ్ళేదాకా కూడా అక్కడ గోయి ఉందని ఎవరం చూడలేము, ఎందుకంటే రోడ్డు అంతా బాగా కొట్టుకొని నేను వెళ్ళే స్పీడ్కి అక్కడికి వెళ్ళి బ్రేకులు కొట్టినా నేను పడిపోతానని చెప్పేసి నేను వెళ్తున్నాను. నా వెనకాల మన పేషెంట్లు ఒక 2 అబ్బాయిలు వస్తున్నారు. ఆ అబ్బాయిలకి నాకు ఒక 5 సెకండ్స్ తేడా అంతే. నేను అలా వెళ్ళి గోతులో పడి నా బండి అట్లా పైకి లేచిపోయింది. నేను బండిపైనే గాల్లోనే 2 రౌండ్లు తిరుగుతూ కింద పడిపోయి నా బండి అప్పటికి వాగు ఫుల్లుగా పారుతుంది, బ్రిడ్జికి ఆనుకొని బ్రిడ్జికి అవతల పక్క నా బండి పడ్డది, యువతల పక్క నేను పడ్డాను. అట్లా పడిపోవటమే నేను గాల్లో తిరుగుతూ ఉంటే మా కమలాపురం అబ్బాయిలు 2 చూసి ఈ రోజుతోటి సన్నీ అన్న చనిపోయారా, ఇంకా బ్రతకడు, ఆయన అయిపోయాడు, చనిపోయాడు అని చెప్పేసి అనుకున్నారంట. నేను అటు పడి కింద కూర్చున్న వెంటనే ముక్కులో నుంచి రక్తం వరదలుగా కారడం మొదలుపెట్టింది, తలంతా వాపెక్కిపోయింది, మరి ఇంకా తలంతా తిరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ముక్కులో నుంచి బ్లడ్ కారిపోతుంది. నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది వెంటనే అక్కడ కూర్చొని వెంటనే నేను అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు, ఇలా పడిపోయాను అయ్యగారు, మరి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. ఆ పిల్లగాళ్ళతో చెప్పాను, తమ్ముడు మరి నాకు చాలా భయం అవుతుంది తమ్ముడు, మరి 2 చిన్నపిల్లలు ఉన్నారు, మరి భార్య ఉంది, వీరందరూ మరి నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తమ్ముడు, నన్ను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకుపోతే తమ్ముడు అంటే దేవుని మహాకృప ఆ 2 పిల్లల్ని దేవుడే నా వెనకాల ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలామంది మరణిస్తున్నారు యాక్సిడెంట్ల ద్వారాగా, ఎంతోమంది చనిపోతున్నారు. కానీ ఇంతవరకు కూడా నా అరికాలికి కూడా ఒక చిన్న దెబ్బ తగలకుండా దేవుడు కాపాడు చూస్తున్నాను. అంత యాక్సిడెంట్, నేను చనిపోయాను అనుకున్నా, నా వెనకాల వస్తున్న పిల్లలు కూడా నేను చనిపోయారు అనుకున్నారు. కానీ దేవుని మహాకృప ఏంటనంటే చిన్న దెబ్బ కూడా తగలకోకుండా అక్కడ దేవుడు నన్ను బ్రతికించాడు. అక్కడి నుంచి అయ్యగారికి ఫోన్ చేయడం, అయ్యగారు ఎంబటి అక్కడికి రావడం, మరి తల స్కానింగ్ తీపిచ్చిన వెంటనే నేను అనుకున్నాను తల మొత్తం చాలా వాపు వచ్చేసింది. ఆ వాపులో మొత్తం అయిపోయింది అనుకున్నాను. మెదడులో నుంచి ఒకవేళ నరాలు ఏమైనా చిట్లిపోయాయేమో, అందుకే మెదడంతా వాపు వచ్చి ముక్కులోంచి బ్లడ్ వస్తుందని చెప్పేసి అనుకుని భయపడుతూ ఉంటే అయ్యగారు నాకు చెప్పాడు అప్పటికి, ఏమనంటే, సరే నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ ప్రతి క్షణము నువ్వు ఎటు వెళ్ళినా దేవుడు నీ తోడై ఉంటాడు అని చెప్పి
చెప్పినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, నాతో పాటు నాతో పాటు దేవుడున్నాడు. అందుకే నేను ఎటు వెళ్ళినా ఏది జరగకుండా దేవుడు నన్ను సజీవంగా ఇంటికి తీసుకొస్తున్నాడు అని చెప్పేసి నేను నమ్మి మరి ప్రార్థన చేసి స్కానింగ్ పంపించినప్పుడు దేవుని మహాకృప ఏంటనంటే ఏ చిన్న ప్రాబ్లం కూడా లేదని ఆ స్కానింగ్లో రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. అంత పెద్ద యాక్సిడెంట్ నా జీవితంలో, అది 3వ యాక్సిడెంట్. అంతకుముందు 2 యాక్సిడెంట్లు జరిగినాయి. 2 యాక్సిడెంట్లు కూడా బండి కింద పడిపోయి స్ప్రే. ఒక రోజేమో అదే ఏరియాలో అటు నుంచి మనుగు నుంచి వస్తుంటే కింద పడిపోయాను. 1 గంట ప్రాంతంలో ఒక్కరు కూడా లేరు. పడిపోయిన 10 నిమిషాల తర్వాత లేచి నేను చూసుకుంటే ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. స్పృహ 10 నిమిషాల తర్వాత వచ్చింది నాకు. ఒక చిన్న దెబ్బ తగలలేదు. అంతకుముందు మనుగురు సెంటర్లో పడిపోయాను. నేను బండి వెళ్తుండగా నా వెనకాల నుంచి ఒక వ్యక్తి ఫాస్ట్గా వచ్చేసి, నేను నా ఫ్రెండు ఇద్దరం కలిసి వెళ్తున్నాం, వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చేసి గుద్దేశాడు. గుద్దేస్తే నా బండి కింద పడి ఒక 10 మీటర్లు 15 మీటర్ల పైననే బండి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను కదా, ఏమనుకున్నానంటే నా ఫ్రెండు కాలు మొత్తం నుజ్జు అయిపోయి ఉంటుంది, అనవసరంగా ఇతన్ని తీసుకొని వచ్చాను కదా, ఒకవేళ ఏదన్నా అయితే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా మన ట్రీట్మెంట్ మొత్తం నేనే చేయించాలి. కొన్ని లక్షలతో కూడిన పని. ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళిపోయింది బండి, ఊడ్చుకొని వెళ్ళిపోయింది, కాలు మొత్తం నుజ్జు అయిపోయింది అనుకున్నాను. కానీ దేవుని మహాకృప ఏంటనంటే గుద్దిన వానికి కాలు తెగిపోయింది, కానీ మాకు మాత్రం ఏం కాలేదు. దేవుని మహాకృపను బట్టి మరి అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రతి క్షణము నాకు తోడై ఉండి, నా కుటుంబానికి తోడై ఉండి మరి ఎంతగానో మరి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. రీసెంట్గా జరిగింది ఏంటంటే నా భార్య విషయంలోనే దేవుడు మరొక అద్భుతాన్ని చేశాడు, మరొక జీవితాన్ని ఇచ్చాడు మన భార్యకి. మరి అది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే నా భార్యకి గత కొద్ది రోజులుగా ఒంట్లో బాగుండడం లేదు. దానిని బట్టి నేను భద్రాచలం పవన్ కుమార్ సార్ దగ్గర తీసుకొని వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సారు మెడిసిన్స్ రాసిచ్చినప్పుడు ఆ టాబ్లెట్ అందరికీ పడుద్ది, ప్యాంటోప్రజోల్ టాబ్లెట్ అని, అది అందరికీ పడుద్ది. అది తెచ్చి ఇంటికి వచ్చినప్పుడు నా భార్య తెల్లారి వేసుకున్నది. నేను లైన్కి వచ్చాను. వచ్చేటప్పుడు కూడా నేను టాబ్లెట్ వేసుకుంటాను, నువ్వు లైన్కి వెళ్ళమని చెప్పేస్తే నేను లైన్కి వచ్చేసాను. లైన్కి వచ్చేసినప్పుడు మరి వేసుకొని నేను ఇంటికి పోయేసరికి ఆమె ఏం జరిగిందనంటే ఆమె ఫోన్ చేసింది నాకు. నేను టాబ్లెట్ వేసుకున్నాను, నాకంతా ఎలానో అయిపోతుంది, ఏం జరుగుతుందో తెలియదు, అంత పిచ్చిగా అయిపోతుంది, చల్లబడుతుంది ఒళ్ళు, నువ్వు అర్జెంటుగా రానంటే నేను లైన్కి వచ్చి నువ్వు తిరిగి వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయినప్పుడు ఆమె నేను ఇంటికి పోయి చూసేసరికి ఎలా పడిపోయిందనంటే అసలు స్పృహ లేదు, సోయి లేదు, ఏం లేదు, అలా పడిపోయినది. ఎంత పిలిచినా పలకడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు మరి నాకు తెలిసిన అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి ఫోన్ చేసి, అరే తమ్ముడు రారా, మరి అక్క ఇట్లా పడిపోయింది, హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు దేవుని మహాకృపను బట్టి మరి ఆ కుమారుడు త్వరగా వచ్చాడు. కానీ మా రోడ్డు పరిస్థితి బాగాలేవు. నా భార్యను తీసుకువెళ్తుంటే కనీసం నా భార్యకి సోయలేదు, తనని చంపలు కొడుతూ మమ్మీ మమ్మీ అని పిలుచుకుంటూ ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు కూడా స్పృహ లేదు. ఎంతగానో అక్కడికి వెళ్ళిపోయాకలా అసలుకే ఉన్న డుక్కు కూడా లేనంత పరిస్థితి అయిపోయింది. హాస్పిటల్ తీసుకువెళ్ళటమే మరి సాయి మమత హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం, అక్కడ సారు పట్టించుకోవడం, అదంతా దేవుని మహాకృప. ఎందుకంటే వాస్తవానికి ఇట్లా రియాక్షన్ వచ్చిన కేసులు ఎవరు పట్టించుకోరు. దేవుడు తోడున్నాడు కాబట్టి ఆ రోజు ఆ సారు ముందుకు రావడం జరిగింది. మరి ఆ సారు ఇంజక్షన్లు చేస్తూ ఉండగానే నా భార్యకి పిడిసొచ్చేసింది. తర్వాత నోట్లో నుంచి నొరగొచ్చేసింది. అందరం అనుకున్నాం, అక్కడ ఉన్న వారందరం కూడా నా భార్య అయిపోయిందని. ఎందుకనంటే ఇవి దేవుడు చేసిన కార్యాలు, ఖచ్చితంగా చెప్పే తీరాలి. నా భార్యని దేవుడు అన్ని విధాలుగా ఆ రోజు అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడే అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు సారు. మరి ఆ సార్ చేస్తున్నప్పుడే పిడిసొచ్చేసింది. పిడుసుతో పాటు నోట్లో నుంచి నొరగలు వచ్చేసాయి. బ్రెయిన్ మొత్తం బాడీ అంతా శివరంగి వచ్చేసింది. నాకు తెలుసు, నేను ఒక ఆర్ఎంపీగా నాకు అర్థమైంది ఏంటంటే ఆ పిడుసు వస్తే, అలాంటి సిచ్యువేషన్లో పిడుసు వచ్చేసి నొరగలు వచ్చేస్తే ఖచ్చితంగా మనిషి బ్రతకడానికి అవకాశం లేదు, కంప్లీట్ డెత్, చనిపోయింది అనుకున్నాను. నేను హాస్పిటల్లో పోయినప్పుడే అయ్యగారికి ఫోన్ చేశాను. నేను అయ్యగారు ఇలా పరిస్థితి మరి ఇలా ఉంది అయ్యగారు అని అంటే అయ్యగారు వెంటనే మరి బయలుదేరి వచ్చాడు. ఇంటికాడ వాళ్ళ పాపకి జ్వరం తగిలింది, అయినా
వాటన్నిటిని పక్కకు పెట్టేసి మరి నా కోసం, నా భార్య కోసం మరి ఫాస్ట్ ఉరికొచ్చేసి అక్కడికి వచ్చేసి మరి అక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు అయ్యగారు. ప్రార్థన చేసినప్పుడు అంతవరకు నా భార్య స్పృహలో లేదు. ఆ ప్రార్థన నా భార్యకి ఎక్కడో వినిపించేసి ఒక ప్రార్థన చేసిన 5 నిమిషాలకి నా భార్యకి స్పృహ వచ్చేసింది. అప్పటి వరకు శివరింగ్ వచ్చేసి మొత్తం స్పృహ లేదు. ప్రార్థన చేసిన 5 నిమిషాలకి స్పృహ వచ్చేసింది. స్పృహ వచ్చాక మళ్ళీ తనే సోయిలోకి వచ్చేసి అయ్యగారు వచ్చాడా అని నన్ను అడిగితే, వచ్చాడు మమ్మీ అని అంటే, అయ్యగారిని పిలవా, నేను ప్రార్థన చేయించుకుంటానని చెప్పేసి చెప్పినప్పుడు మరి అయ్యగారు మళ్ళీ వెళ్ళి మరలా ప్రార్థన చేశాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా భార్యను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆ రోజు డాక్టర్లు కూడా, అక్కడున్న డాక్టర్లు కూడా అందరూ, అక్కడున్న వారందరూ ఆర్ఎంపీస్ కానీ డాక్టర్ కానీ అందరూ భయపడ్డారు చనిపోతుంది అని. కానీ దేవుడి తలంపు వేరు, దేవుడి ఆలోచనలు వేరు, దేవుడి క్రియలు వేరు. అసాధ్యము అన్నదానిని కూడా సాధ్యము చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అదే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయనని నమ్ముకుంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఆయనను నమ్ముకుంటే మన జీవితాలు ఎలా వెళ్తాయి? ఆయనని నమ్ముకుంటే మనం ఎటువంటి జీవితాన్ని బ్రతకొచ్చు. కేవలం మనం ఆయనను నమ్ముకునేది స్వస్థపరచబడడానికే కాదు, కానీ ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉండాలని, పరలోక రాజ్యానికి చేరాలనే ఒక తలంపుతో ఆయనను నమ్ముకోవాలి మనం. నేనైతే నా పరిస్థితి తెలియదు, నాకు దేవుడి గురించి తెలియదు కాబట్టి నేను నా ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి నేను నమ్ముకున్నాను. కానీ చాలామంది అసలు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడరు. మనం నమ్మాల్సింది ఒకటే, నిజం ఎవరు, నిజం ఏది, నిజమైన దేవుడు ఎవరు, దానిని ఎతుక్కుంటూ నేను మరి ఇంకా లోతుకి ఎందుకు యేసు ప్రభువులోనే ఇంతగానో ఇంతమంది ఎందుకు ఇన్ని లక్షల ఖర్చులు పెట్టి మీటింగులు పెడుతున్నారు, ఇన్ని డబ్బులు వెచ్చించి ఎందుకు దేవుడి కోసం ఖర్చు పెడుతున్నారు, ఎందుకు కొన్ని కోట్ల మనీ వెచ్చించి మరి దేవుడి కోసం ఖర్చు పెడుతున్నారు, నాకు అర్థమయ్యేది కాదు. యేసు ప్రభువుని ఎందుకు ఇన్ని మీటింగులు పెడుతున్నారు, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఆలోచన వచ్చేది. ఎందుకు ఇంతగానో ఖర్చు పెట్టి ఈయన కోసం చేయాలని అంటే ఒక్క ఆత్మ రక్షించబడడం కోసం. హల్లెలూయా, ఆత్మ నేనే. ఎందుకనంటే నేను నా దగ్గర నుంచి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎంతోమంది డబ్బు నా దగ్గర నుంచి లాగారు, దాదాపు 70-80 వేలు లాగారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా ఇంతవరకు నాకు కానీ నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా స్వస్థపరుస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి కావాలని కానీ ఒక రూపాయి ఇవ్వమని కానీ దేవుడు ఎక్కడ నన్ను అడగలేదు. ఒక మంచి దేవుణ్ణి, ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నానంటే అది దేవుని మహాకృప, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, దేవుడు నాకు ఇచ్చిన మరి నా భార్యను బట్టి, నా పిల్లల్ని బట్టి ఈరోజున నా కుటుంబం ఈ రీతిగా ఉందనంటే అది కేవలం యేసు ప్రభులు వారిచ్చిన కృప మాత్రమే. ఆయన లేకపోతే ఈరోజు సన్నీ ఉండేవాడు కాదు, సన్నీ కుటుంబం ఉండేది కాదు, సన్నీ పిల్లలు ఉండేవారు కాదు, అసలు ఈ ప్రపంచమే నన్ను మర్చిపోయేది. ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నానంటే అది దేవుని మహాకృప. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్.